Quindi, die vivi nei dove di più. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर बी जे आर। नमस्कारं मास्टर ई के। नमस्कारं मास्टर एम एन। नमस्कारं मास्टर सी वी वी। नमस्कारं मास्टर सी वी वी। नमस्कारं मास्टर सी वी वी to your lotus feet. ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः
ప్రచోదయాత్. మనం వైటల్ ఫోర్స్ గురించి లాస్ట్ టైం క్లాస్లో చెప్పుకుంటూ వస్తున్నాం మనం. సో ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటిది మనకి లాస్ట్ టైం ఏమని చెప్పుకున్నట్టు మన యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతూ ఉండేటువంటిది. తర్వాత మనకి ఏదైనా వ్యాధి అనేటువంటిది సోకబడినప్పుడు దాన్ని తొలగించడానికి వైటల్ ఫోర్స్ కృషి చేసి యుద్ధం చేసి మనలో ఉన్నటువంటి వ్యాధిని తొలగించుతుంది. తర్వాత మనకి ఆరోగ్యం అనేటువంటిది కాపాడడానికి వైటల్ ఫోర్స్ ఎప్పుడు మనకి సహాయంగా ఉంది, మనది ఒక ఇది చేస్తుంటుందని మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. దాని యొక్క నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ వైటల్ ఫోర్స్ మనలో ఎలా తెలియబడుతుంటుంది. వైటల్ ఫోర్స్ దేహం అంతా ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఈ వైటల్ ఫోర్స్ మనలో ఎలా తెలియబడుతూ ఉంటుంది అంటే మన బాడీ అంతా కూడా ఇది వ్యాపించి ఉంటుంది. ఇదంతా ఈ ఫోర్స్ అనేటువంటిది అని చెప్పుకున్నాం. దీని యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్కడ తెలియబడుతుంది, ఎలా తెలియబడుతుంది, ఆ ఒక పాయింట్స్ మనం చెప్పుకుని నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇది మనం లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం అంటే వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఎటువంటిదైనా సరే వాడు ఎదుర్కొని వాడు చక్కగా హాయిగా జీవించగలుగుతాడని చెప్పుకున్నాం. వైటల్ ఫోర్స్ బై ఛాన్స్ వాటిలో వీక్గా ఉందనుకోండి, అప్పుడు వాడు వ్యాధిని వాడు పూర్తిగా తొలగించుకోలేకపోవడం, దానికి వాడికి ఔషధ యొక్క సహకారం అవసరం అనేటువంటిది ఒకటి చెప్పుకున్నాం. ఈ ఔషధ సహకారంతో పాటు ఈ ఔషధం ఏం చేస్తుందని చెప్పుకున్నాం అంటే మనం ఈ ఔషధం మన దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేసి ఆ వైటల్ ఫోర్స్ ద్వారా మనకు ఉన్నటువంటి వ్యాధి తొలగింపబడుతుంది. ఇది చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ వైటల్ ఫోర్స్ మనలో ఎలా తెలియబడుతుంది. సో ఈ తెలియబడటంలో ఏంటంటే మనలో వ్యాధి అనేటువంటిది వచ్చిందా లేదా మనం ఆరోగ్యంగా ఉన్నామా అన్నటువంటిది ఏంటంటే మనకి తేడా వైటల్ ఫోర్స్ మనకి అంటే జబ్బు అనేటువంటిది జనరల్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళితే డిసీజ్ అనేటువంటిది ఏంటంటే ఉదాహరణకు ఏదైనా దగ్గు ఉందనో, ఏదైనా జలుబు ఉందనో, లేదా ఏదైనా జ్వరం వచ్చిందనో ఏదైనా దీంతో వెళ్తుంటాం మనం డాక్టర్ దగ్గరికి. కానీ అసలు ఈ లక్షణం అసలు ఎలా ప్రొడ్యూస్ అయింది, వాడిలో అసలు ఏమైంది అంటే దాన్ని ఈ వైటల్ ఫోర్స్ వ్యాధి అనేటువంటిది లాస్ట్ క్లాస్లో కూడా నేను ఏమని చెప్పానంటే ఇట్ ఈస్ డైనమిక్, ఇట్ విల్ ఆల్సో బి డైనమిక్ ప్లేన్ అని చెప్పుకున్నాం. వ్యాధి అనేటువంటిది డైనమిక్ ప్లేన్లో ఉంటుంది. వైటల్ ఫోర్స్ని డైనమిక్ ప్లేన్లో అది అటాక్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో మనకి చూపడుతున్నటువంటి వ్యాధులు అనేటువంటి అన్నీ కూడా మనకి ఫిజికల్ ప్లేన్లో ఒక వైరస్ ఒక బ్యాక్టీరియాను వచ్చి మనకి కాస్గా మనకి నిలబడుతోంది అనేటువంటిది మనకి జనరల్గా మనం బయట చూస్తుంటాం. కానీ ఈ వైరస్ ఈ బ్యాక్టీరియా అంటున్నది మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ముందరే వీడి బాడీలో ఒక వీక్నెస్ అంటున్నది ఒక డెవలప్ అవుతుంది. అంటే వైటల్ ఫోర్స్ వీక్ అయితే కనుక అప్పుడు వీడికి చుట్టూతో ఉన్నటువంటి వీడు ఒక బ్యాక్టీరియానో లేదా వీడు ఎవరైనా సరే ఒక బ్యాక్టీరియా తోటి బాధపడుతున్నటువంటి వాడి దగ్గర నుంచి వీడికి బ్యాక్టీరియా పాస్ ఆన్ అవడమో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏంటంటే ఇది కొంచెం హోమియోపతి యొక్క ప్రిన్సిపల్స్ ఇవి కొంచెం మనకి ఎలోపతి పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ జనరల్ డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం హయ్యర్గా ఉండేటువంటి విషయం ఇది. భవిష్యత్తులో సైన్స్ అది అవగాహన చేసుకుంటుంది. జనరల్గా మనకు వ్యాధులు అంటే ఒక వైరస్ నుంచి ఒక బ్యాక్టీరియా నుంచి వస్తాయంటే మనం చెప్పుకుంటాం. కానీ
హానిమన్ గారు ఏమని చెప్పారంటే వ్యాధి అనేటువంటిది ఇట్ విల్ బి ఇన్ డైనమిక్ ప్లేన్, ఇట్ విల్ బి ది డిస్ట్రక్టివ్ ఫోర్స్ అండ్ ఇట్ విల్ బి ఇన్ డైనమిక్ ప్లేన్ అనేటువంటిది చెప్పారు మనకి. సో ఈ డైనమిక్ ప్లేన్లో ఉన్నటువంటిది వీడికి డిస్టర్బ్ చేయడంలో ఏం జరుగుతుందంటే కనుక ఆ డిస్ట్రక్టివ్ ఫోర్స్ అనేటువంటిది వైటల్ ఫోర్స్ని ఆ డైనమిక్ ప్లేన్లో అటాక్ చేస్తుంది. అటాక్ చేసేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయినటువంటి ఘర్షణ చేత వాడిలో వ్యాధి లక్షణాలు అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇది జనరల్గా జరిగేటువంటి వ్యాధి లక్షణాలు ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే కనుక వైటల్ ఫోర్స్లను డిసీజ్డ్ ఫోర్స్, డిసీజ్ విల్ ఆల్సో బీ ఫోర్స్. సో ఈ రెండింటి మధ్యలో యుద్ధం అనేటువంటిది జరుగుతుండడం చేత వ్యాధి అనేటువంటిది వ్యాధి లక్షణములు అనేటువంటివి వీటిలో స్టార్ట్ అవుతాయి. అంటే వీటికి ఒక సిమ్టమ్స్ అంటే ఏంటో నాకు జ్వరంగా ఉందండి, ఏంటో దగ్గుగా ఉందండి, జలుబుగా ఉందండి అనేటువంటి యొక్క సిమ్టమ్స్ మీకు అక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవడానికి ఏంటంటే ఈ రెండింటి యొక్క యుద్ధం. సో దీని గురించి మనకి అందు గురించి హానిమన్ గారు అక్కడ ఏం చేశారంటే ఈ డిసీజ్ అనేటువంటిది ఒక డైనమిక్ ప్లేన్లో ఉంటుంది, వైటల్ ఫోర్స్ అంటుండేది డైనమిక్ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి ఈ డిసీజ్ని పారద్రోలాలి అంటే కనుక మెడిసిన్ కూడా డైనమిక్ ప్లేన్లో ఉండాలి అంటే కాన్సెప్ట్ ఆయన ఆలోచించారు. సో మెడిసిన్ ఫిజికల్ ప్లేన్లో ఏదో ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి ఇదిగా మనం ఇస్తే ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి జబ్బును మాత్రం తొలగించగలం. బట్ ఫిజికల్ ప్లేన్లో జబ్బు అనేటువంటిది లేదు, ఎందుకంటే వైటల్ ఫోర్స్ ఇట్ ఈస్ ఇన్ డైనమిక్ ప్లేన్, డిసీజ్ ఇస్ ఆల్సో ఇన్ డైనమిక్ ప్లేన్. డిసీజ్ కూడా డైనమిక్ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ప్లేన్లో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏం లేదు కార్యక్రమం, డైనమిక్ ప్లేన్లో యుద్ధం అనేటువంటి జరుగుతోంది. సో డైనమిక్ ప్లేన్లోనే దానికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వాలి మనం అన్నటువంటి పాయింట్ ఆయన ఆలోచించి ఆయన ఏం చేశారంటే మనకి ఇది థియరీ ఆఫ్ పొటెంటైజేషన్ అనేటువంటిది ఆయన తీసుకొచ్చారు. దట్ ఈస్ అవర్ 7th పాయింట్. ఒక్క నిమిషం, అది మీకు స్లైడ్స్ స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు. సో హోమియోపతిక్ డైనమైజేషన్, దిస్ ఈజ్ అవర్ 7th ప్రిన్సిపల్. సో హోమియోపతిక్ డైనమైజేషన్లో మనకి dynamization or potentization is a fundamental principle in homeopathy. It refers to the process of serial dilution and succussion to enhance the medicinal power of a substance. ఇక్కడ కూడా అంటే హానిమన్ గారు హోమియోపతి పరంగా సక్సెస్ అవ్వడంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. అంటే మెడిసిన్స్ మనకి క్రూడ్ ఫామ్గా ఉండవు, మనకి మెడిసిన్స్ పొటెంటైజ్డ్ ఫామ్గా ఉంటాయి. ఇది ఎలా జరిగింది అంటే కనుక హానిమన్ గారు చూసినటువంటి అంటే సబ్స్టెన్స్లో యాటమ్స్ ఉంటాయి. ఈ యాటమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎనర్జీ. ఈ యాటమ్ని బ్రేక్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ అన్నటువంటిదిగా ఉన్నటువంటిది ఎనర్జీ ప్లేన్లో ఉన్నటువంటి డిసీజ్ని అది అరికట్టగలుగుతుంది. అండ్ వైటల్ ఫోర్స్ విచ్ ఇస్ ఇన్ డైనమిక్ ప్లేన్ దానికి ఇది హెల్ప్గా ఉంటుంది. ఇది అసలు బేసిక్గా అవగాహన చేసుకోవాల్సిన విషయం. అంటే ఈ డిసీజ్ అండ్ వైటల్ ఫోర్స్ ఈ రెండు కూడా డైనమిక్ ప్లేన్లో ఉంటాయి. కాబట్టి మెడిసిన్ కూడా డైనమిక్ ప్లేన్లో దానికి సహకారం అటువంటిది అందించితే అప్పుడు వ్యాధి అనేటువంటిది మనం చక్కగా దాన్ని తొలగించగలుగుతాం అన్నటువంటి దానికి ఆయన మెడిసిన్స్ని డైనమైజేషన్ చేయడం అన్నటువంటిది ప్రిన్సిపల్ ఆయన తీసుకొచ్చారు హోమియోపతిలో. మిగిలిన సైన్సెస్కి హోమియోపతి సైన్స్కి ఏంటంటే తేడా, మెడిసిన్స్ విల్ బి ఇన్ డైనమిక్ ప్లేన్. అది హోమియోపతిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం ఇది. అంటే మానవుడు, అందుగురించే నేను ఫస్ట్ కూడా నేను చెప్పింది ఏంటంటే హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ యానిమల్. ఎందుకు హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ అంటే కనుక వాడు హయ్యర్ ప్లేన్స్లో వాడు ఎక్కువగా వాడు తెలియబడుతుంటాడు. ఇన్ దట్ వే హీఈస్ నోన్ యాజ్ ఎ మ్యాన్. లోవర్ లెవెల్ వరకు అంటే మనకి దానికి డైజెస్ట్ సిస్టమ్ ఉంది, మనం ఫుడ్ తింటే మనకి డైజెస్ట్ అవుతుంది, ఒక యానిమల్కి డైజెస్ట్ అవుతుంది. అంతవరకు కామన్గా తీసుకుని మానవుడే యానిమల్ ఒకటే అని అనుకుంటే మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. సో మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి మ్యాన్ ఇస్ బియాండ్ ఆఫ్ దిస్ ఫిజికల్. సో ఈ ఫిజికల్ ప్లేన్లో కూడా వాడు ఉంటున్నాడు, కానీ వాడు వర్తించడం అంటున్నది ఎక్కువగా మిగిలిన ప్లేన్స్లో ఎక్కువగా ఉంటుంది.
సో దాన్ని అవగాహన పెట్టుకుని ఆయన ఏంటంటే కనుక వ్యాధి అనేటువంటిది ఒక డైనమిక్ ప్లేన్లో వస్తుంది. అది డైనమిక్ ప్లేన్లో ఎలా వస్తుంది అనేటువంటి విషయం మీకు ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. సో ఇక్కడ పొటెంటైజేషన్ అనేటువంటిది ప్రధానంగా తీసుకొచ్చారు ఆయన. హోమియోపతిలో మెడిసిన్స్ విల్ నాట్ బి ఇన్ ఫిజికల్. అంటే ఉదాహరణకి మీరు ఎల్లోపతిలో ఒక మెడిసిన్ తీసుకోండి, లైక్ డిజాక్సిన్, విచ్ ఇస్ మెడిసిన్ ఫర్ హార్ట్ ట్రబుల్. హోమియోపతిలో డిజిటాలిస్ అంటే మెడిసిన్ ఉంటుంది, వాళ్ళు హార్ట్ ట్రబుల్కి వాడతారు. డిజిటాలిస్ అంటే మెడిసిన్ మనము హార్ట్ ట్రబుల్కి వాడతాం. అయితే ఇక్కడ ఏంటి అవగాహన చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎల్లోపతిలో అది క్రూడ్ ఫామ్గా ఇవ్వబడుతుంటుంది, హోమియోపతిలో అది పొటెంటైజ్డ్ ఫామ్గా ఇవ్వబడుతుంది. అది రెండింటికి తేడా. ఈ రెండింటి తేడాల వలన అది అప్లికేషన్లో ఎలా అది ఇది చేస్తుంది అనేటువంటిది మీకు స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So what is dynamization is the process by which the latent medicinal powers of natural substances are aroused and intensified through trituration and succussion. సో దానిలో లేటెంట్గా ఉంటాయి అంటే ప్రతి సబ్స్టెన్స్లోనూ సబ్స్టెన్సెస్ ఆర్ ఆల్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. మనకు తెలిసినటువంటి సబ్స్టెన్సెస్ అన్నీ కూడా 2గా డివైడ్ అవ్వబడతాయి. ఒకటి పాయిజనస్ సబ్స్టెన్సెస్ అంటాం, ఇంకొకటి నాన్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ అంటాం. పాయిజనస్ సబ్స్టెన్స్ అంటే దట్ విచ్ స్టిమ్యులేట్ ఆర్ దట్ విచ్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ దట్ విచ్ ప్రొడ్యూస్ సమ్ సింటమ్స్ ఇన్ ద బాడీ that which makes us to react to those substances. Those are called poisonous substances. అంటే ఒకటి ఏదైనా మనం పదార్థం మనం తీసుకుంటే, మనం తింటే, దానివల్ల మనలో రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక పదార్థం, ఒక స్మెల్, ఏదైనా ఒక ఫ్లవర్ చూసాం, మనం వెంటనే బాగా తుమ్ములు వచ్చేసాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ స్టిమ్యులేషన్ ఇన్ అవర్ బాడీ. కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి మనకి, ఆ సబ్స్టెన్స్ మనని ఏమీ చేయదన్నమాట. సో అలా మొత్తం భూమి మీద ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఆర్ ప్లాంట్ అండ్ యానిమల్ అన్నిటిని 2గా డివైడ్ చేస్తారు మొత్తం హ్యానిమన్ గారు. ఒకటి పాయిజనస్ అని రాస్తారు, ఇంకొకటి నాన్ పాయిజనస్ అని రాస్తారు. నాన్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ తోటి మెడిసినల్గా ఏమీ ఉపయోగం లేదు. విడిగా మనం ఏదైనా ఉపయోగించుకుంటే మన నిత్య జీవితంలో మనం ఉపయోగించుకుంటాం. మెడిసినల్గా వాటితో ఏమీ పని లేదు, ఎందుకంటే అవి మన బాడీ మీద ఏమీ ప్రభావం చూపించవు. మనం తీసుకున్నా తీసుకోకపోయినా మన కడుపు నిండుతుంది, అన్నం తిన్నా మన కడుపు నిండుతుంది, దట్స్ ఇట్. బట్ వేరేస్ ఒక కారం మన నోట్లో వేసుకున్నాం, అది మనకి గంగరాలు తిరిగి కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చి, ముక్కెమ్మడి నీళ్ళు వచ్చి, మనకు బాగా దగ్గు వచ్చేసి, ఇదంతా ఒక రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. సో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా, మనం నిత్య జీవితంలో మనం వాడుకునేటువంటి వస్తువుల్లో కూడా వీటన్నిటిని మనం జాగ్రత్తగా గమనించుకుంటే సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ 2 పార్ట్స్. ఒకటి పాయిజనస్ అన్నారు, ఇంకొకటి నాన్ పాయిజనస్ అన్నారు. పాయిజనస్ అంటే అవి మన బాడీలో అవి తీసుకోవడం వలన రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే వీడు ఉదాహరణకి గోధుమలు తీసుకున్నాడు, జవర్ తీసుకున్నాడు, రైస్ తీసుకున్నాడు, ఇంకేవో ఫ్రూట్స్ తిన్నాడు, వాటి వల్ల మనలో ఏం రియాక్షన్ రావట్లేదు. సో ఆ రియాక్షన్ రాకుండా ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏవో చూడండి, అవన్నీ నాన్ పాయిజనస్ కింద పెట్టేసుకోండి. కొన్ని సబ్స్టెన్సెస్ మనం తీసుకోవడం చేత మనలో రియాక్షన్ అనేది వస్తుంది కదా, వాటిని అన్నింటినీ సపరేట్గా పెట్టుకోండి. సో ప్రస్తుతం మనం డీల్ చేసేటువంటిది అంతా కూడా పాయిజనస్ సబ్స్టెన్సెస్. పాయిజనస్ అంటే కేవలం ఒక స్నేక్ పాయిజన్ అనో లేదా ఒక ఇలా కాదు, దట్ విచ్ క్రియేట్ సమ్ యాక్టివిటీ ఆర్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ పాయిజనస్ సబ్స్టెన్సెస్. మెడిసినల్గా మనం వాడుకునేటువంటి వస్తువులన్నీ కూడా ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్ని మనం మెడిసినల్గా మనం వాడుకుంటాం, ఎందుకంటే అది మన బాడీలో ఒక రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం మెడిసినల్గా ఉపయోగించుకుంటే అవే లక్షణాలతో బాధపడుతున్నటువంటి వాడికి ఇది ఔషధంగా తయారు చేసి ఇస్తే వాడికి అది తొలగింపబడుతుంది. ఇది కాన్సెప్ట్ మనం మొదటి కూడా చెప్పుకున్నటువంటిది. సో ఇప్పుడు మనకి అది గుర్తుంచుకున్నప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మొత్తం సబ్స్టెన్సెస్ని 2గా డివైడ్ చేశారు. సో ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్ని ఆయన తీసుకుని వాటిని ఏం చేశారైనా దాంట్లో ప్రతి సబ్స్టెన్స్లోనూ లేటెంట్ మెడిసినల్ పవర్స్ ఉంటాయండి అని ఆయన ఐడెంటిఫై చేశారు. అంటే మనం ఐడెంటిఫై చేయని పాయింట్ ఆయన ఐడెంటిఫై చేశారు. ఏంటంటే ఉదాహరణకి మనం నిత్య జీవితంలో మనం వాడుకునే వస్తువుల్లో కూడా లేటెంట్ మెడిసినల్ పవర్స్ ఉంటాయి. ఇంగువలో లేటెంట్ మెడిసినల్ పవర్ ఉంది, కారంలో లేటెంట్ మెడిసినల్ పవర్ ఉంది, సాల్ట్లో లేటెంట్ మెడిసినల్ పవర్ ఉంది, మిరియాల్లో ఉంది. ఇలా వీటన్నిటిలోనూ లేటెంట్ మెడిసినల్ పవర్స్ ఉన్నాయి. ఆఫ్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఆర్ అరౌజ్డ్ అండ్ ఇంటెన్సిఫైడ్ త్రూ ట్రిచురేషన్ అండ్ సకషన్. వాటిని ఒక ప్రాసెస్ చెప్పారు ఆయన. ఈ ప్రాసెస్ ప్రకారంగా ఎప్పుడైతే చేస్తారో అందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మీకు చూస్తారు మీరు.
అని ఆయన చెప్పారు అన్నమాట. ఆ ప్రాసెస్ని ఏమన్నారంటే ట్రిచురేషన్ అండ్ సకషన్ అన్నారు దాన్ని. సో దాన్ని ఒక ప్రాసెస్, ఇట్ ఈస్ కాల్డ్ ట్రిచురేషన్ అండ్ సకషన్. ఆ ప్రాసెస్గా చేస్తే కనుక ఈ వస్తువులన్నీ కూడా మన దేహం మీద మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అది అంటే వాటిలో ఉన్నటువంటి క్వాలిటీస్ బయటకు వస్తాయి. సో Hahnemann explains that medicinal substances develop their dynamic power through proper dilution and succussion, transforming crude substances into potent remedies. వాటిను అంటే అదే ఇది 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 ఏదో కొద్దిగా ప్రభావం చూపుతుంది అన్నట్టుగా ఉంటుంది, కానీ ఏదో మనం కొంచెం నోటి కారంగా ఉంటుందని ఇలాదో ఉంటుంది, కానీ అది ఇంత ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయం మనకి అది ఈ సకషన్ను ఇది చేసేవాడికి దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ బయటకు వచ్చే అద్భుతమైనటువంటి వ్యాధుల్ని నివారిస్తుందండి. సో కారం, క్యాప్సికమ్ అనేటువంటి మెడిసిన్ హోమియోపతిలో ఉంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. క్యాప్సికమ్ అనేటువంటి మెడిసిన్ చాలా అంటే నిజానికి క్యాప్సికమ్ మనం నిత్య జీవితంలో మనం వాడుతుంటాం, అంటే ఒక పరిమాణంలో వాడుతున్నంత వరకు మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ రావు. దాన్ని ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్లోకి తీసుకొస్తారో, ప్రాపర్ డైల్యూషన్ అండ్ సకషన్లోకి తీసుకొస్తారో, దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ చూస్తే ఆశ్చర్యపోతాం. మనం మెటీరియల్ దాని గురించి కనీసం 10 పేజీలు రాస్తారు కెంట్ గారు. అందు గురించి క్యాప్సికమ్ అన్నటువంటి మెడిసిన్ కానీ, లేదా సాల్ట్ అంటే నాట్రోమోర్ అనేటువంటి మెడిసిన్ కానీ అద్భుతంగా మన అంటే విచ్ వి యూజ్ రెగ్యులర్లీ ఇన్ అవర్ లైఫ్, వాటికి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. సో వాటిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనకి ఎప్పుడు బయటకు వస్తాయంటే కనుక ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే దాన్ని ఇది చేస్తారో అవి వాటి యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మీరు చూస్తారు అని ఆయన చెప్పారు అన్నమాట, ఈ ప్రాసెస్గా మీరు తయారు చేసినప్పుడు. అది తర్వాత ఈచ్ స్టెప్ ఆఫ్ డైల్యూషన్ ఫాలోడ్ బై vigorous shaking increases the dynamic and therapeutic power of the remedy while reducing material quality. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ ప్రాసెస్లో ఇందులో ఏంటంటే కనుక ఔషధం యొక్క క్వాంటిటీ ఆస్పెక్ట్ అటువంటిది తగ్గిపోతుంటుంది, క్వాలిటీ ఆస్పెక్ట్ అటువంటిది పెరుగుతుంటుంది. ఇది ఎలా జరుగుతుందో కొంచెం అంటే సీనియర్స్కి ఇవంతా తెలుసు ఆల్రెడీ, బట్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఈ విషయం కొంచెం అవగాహన ఉంటే అప్పుడు వాళ్ళు డీల్ చేసేటువంటిది పొటెన్సీ సెలెక్షన్లోను వీటిలోనూ ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఉదాహరణకు ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని 1 గ్రామ్ తీసుకున్నారనుకోండి, ఆర్ 1 పార్ట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ ఈజ్ మిక్స్డ్, అంటే జస్ట్ ఓవరాల్గా మీకు చెప్తున్నాను, 1 పార్ట్ ఆఫ్ ఆల్కహాల్లో కలుపుతారు, కలిపి ఒక ప్రాసెస్ చేస్తారు, చేసి దాన్ని ఒక గాజు దీంట్లో వాళ్ళు స్టోర్లో దాన్ని పెడతారు. పెట్టి దాన్ని కొద్ది రోజులు ఉంచిన తర్వాత దాన్ని ఏమంటారంటే దాన్ని మదర్ టించర్ అంటాం దాన్ని. సో ఈ మదర్ టించర్ని 1 పార్ట్గా తీసుకుని 99 పార్ట్స్ ఆఫ్ వాటర్ కానీ లేదా ఆల్కహాల్ కానీ వాడతారు. వాడి దాన్ని ఈ ప్రాసెస్ చేస్తాం అనమాట, డైనమిక్ అండ్ థెరపటిక్ పవర్ ఆఫ్ ది రెమెడీ వైల్ రెడ్యూసింగ్ ద మెటీరియల్ క్వాంటిటీ. ఈ 1 పార్ట్ ఇది 99 పార్ట్స్ ఒక వెహికల్ అంటాం దాన్ని. ఏమంటాం? వాటర్ని కానీ ఆల్కహాల్ని కానీ విచ్ డజంట్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ విచ్ క్యారీస్ ద మెడిసిన్ with the same qualities to the organism or to the substance or to the man, inner man అని అంటారు. సబ్స్టెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ వెహికల్. ఇక్కడ వెహికల్గా వాడబడేటువంటిది ఒక 3-4 ఉన్నాయి సబ్స్టెన్సెస్. అందులో ఒకటి ఆల్కహాల్ అన్నారు, ఇంకొకటి వాటర్ అన్నారు, ఇంకో 2-3 ఉన్నాయి సబ్స్టెన్సెస్. ఇవి ఏం చేస్తాయండి కనుక మెడిసిన్ని ఈ వీటితోటి కలిపినప్పుడు ఆ మెడిసిన్ని యొక్క గుణాలు మనిషి లేదా ఎవరి మీద అయితే ప్రయోగిస్తాం వాళ్ళకి తీసుకెళ్లేట్టుగా చేసి పెడుతూ దాని యొక్క గుణాలంటూ ఏమీ లేకుండా ఉండేటువంటి దానిని వెహికల్ అంటారు హోమియోపతిలో. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వెహికల్ విచ్ క్యారీస్ ద మెడిసినల్ సబ్స్టెన్సెస్ టు ది మ్యాన్ ఆర్ టు ది ఆర్గానిజం టు whom we are administering. It doesn't have any qualities, but the medicine needs a vehicle. It needs a vehicle. It can't be administered directly because the substance here slowly it is reducing the material quantity.
It is developing into quality aspect. When we say it is in quality aspect, it cannot be given in material form. It has to be given in quality form. So for making it quality form or to carry the medicine in quality form, it need a vehicle. Without vehicle, it cannot be administered in quality form. It can be administered in quantity form, but cannot be administered in quality form. So to administer any medicine in homeopathy, it need a vehicle. So that vehicle is what we use. The vehicle should not have any medicinal properties. That is the main thing. So on this basis, Dr. Samuel Hahnemann has selected, based on the properties of everything, he selected rectified spirit as the vehicle, most useful vehicle. And another is distilled water, he used this as a vehicle. So these substances have been selected as vehicles, and here mixing of medicinal substance and vehicle in this process, as I told earlier, one part of the medicine is mixed with 99 parts of the vehicle, and by doing in some particular proper form, the medicinal or the quantity form of it is getting mixed in the 99 parts of the vehicle. So totally it became 100 parts. So that one part of the substance is mixed in the 99 parts. So normally people say here it got diluted, but Hahnemann said in this process it converted the quantity form into quality form. అది ఇక్కడ మామూలుగా చెబితే ఉదాహరణకు ఒక పాల చొక్కాను 99 నీళ్ళ చొక్కాలు వేసాం అనుకోండి, ఆయన పాల చొక్కా అంతా కూడా అదంతా డైల్యూట్ అయిపోయిందండి, పాలంతా నేలగా అయిపోయాయండి అని అంటాం. కానీ ఇక్కడ హ్యాన్మన్ గారు చెప్పేటువంటిది ఏంటంటే, ఈ ప్రాసెస్ అంటున్నది ఎప్పుడైతే మనం చేస్తామో కరెక్ట్గా, ఆ ప్రాసెస్లో మీకు ఇది క్వాలిటీ ఫామ్గా కన్వర్ట్ అవుతుంది అని అని చెప్పారు. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఈచ్ దట్ ఈస్ కాల్డ్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ 99 parts of this is mixed, and there we call it as 1C. 1C అని రాస్తారు దాన్ని. And again, one part of 1C and 99 parts of alcohol, and doing certain process as here called succussion, there it is called 2C. And one part of 2C and 99 parts of alcohol, again by doing succussion, we call it as 3C. Allah, one part of the previous potentized medicine, and when we add 99 parts of the alcohol and doing succussion, then the potency of the medicine will be succeeded or intensified. It will be graded up. సో ఈ గ్రేడింగ్ అంటున్నది అప్సైడ్కి వెళ్ళడానికి ఇది ఒకటి ఇది జరుగుతుంది అన్నమాట వీళ్ళు. సో ఈ ప్రాసెస్లో మెడిసిన్స్ అన్నీ కూడా, ఉదాహరణ ఒక 30 పవర్కి వెళ్ళేటికి మెడిసిన్స్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ క్వాలిటీ ఆస్పెక్ట్స్లోనే ఉంటాయి, కానీ క్వాంటిటీ ఆస్పెక్ట్స్ ఎక్కడ ఉంటుంది మీకు? 1 part ఇక్కడ తీసుకుని 99 parts వేశారు, అప్పుడు దాన్ని 1C అన్నారు. 1 part of 1C is 99 parts of alcohol, 2C అన్నాం. అలా వెళ్ళేటికి 29C 30Cకి వెళ్ళేటికి ఇంకా అసలు మెడిసిన్ క్వాంటిటీ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది? అసలు ఉండదు. ఆల్మోస్ట్ 30 potency. అలాగే అలా చేసుకుంటూ వెళ్ళి 200కి వెళ్ళారు ఆయన. దట్ ఈస్ కాల్డ్ 200 potency. అంటే 200 potency ఎలా వచ్చింది? 1 part of 199C medicine and again added with 99 parts of alcohol. That made, or by doing succussion, it converted into 200C. C means centesimal. C means centi. సో ఈ సెంటెన్స్మెంట్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్లో ఈ రకంగా ఇది జరుగుతుంది అన్నమాట. సబ్స్టెన్స్ దాంతో మీకు క్వాంటిటీ ఆస్పెక్ట్ అసలు ఉండదు అక్కడ, ఓన్లీ క్వాలిటీ. అంటే దాని యొక్క గుణాలు ఉంటాయి కానీ దాని యొక్క పదార్థ స్వరూపం అంటున్నది అందులో లోపించిపోతుంది. పదార్థంగా మీకు అక్కడ ఏమీ దొరకదు. అందులో హోమియో మందులు ఎప్పుడు చూసినా సరే అవన్నీ కూడా తెల్ల మాత్రలుగా ఉంటాయి, ద్రవాలుగా ఉంటాయి చెప్తే అది ఏమీ ఒక ఇది ఉండదు, ఏముండదు. ఆ తెల్ల మాత్రలుగా ఉండేటువంటిది కూడా ఏంటంటే అది పాల పదార్థం, పాల పొడి తీసుకుని అది ఇది చేసి చేస్తారు. దానిలో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు, ఓన్లీ ఇట్ ఈస్ వెహికల్. మనం అప్పుడెప్పుడో కలిపేసి పెడతాం బాటిల్. ఇట్ హ్యాస్ ది పవర్ టు హోల్డ్ ది మెడిసిన్. హెన్స్ ద మెడిసిన్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ 1 year, after 1 year also it carries the medicinal properties, and when administered to the patient
ఇట్ వండర్ఫుల్లీ క్యూర్స్ ద పర్సన్. అది ఇక్కడ ఒక కేసు మీకు చెప్తాను, అంత అద్భుతంగా మీకు. అంటే డోంట్ be like this, but I'll give you an example. That's it. Take it as an example, but don't be like this. ఒక కేసు, ఒక ప్రెగ్నెంట్ లేడీకి సివియర్ అబ్డామినల్ క్రాంప్ స్టార్ట్ అయిపోయి సడన్గా. షీఈ్ అరౌండ్ 7th month ఆర్ ఐ థింక్ 7th month సంథింగ్. సివియర్ అబ్డామినల్ క్రాంప్ స్టార్ట్ అయిపోయి ఇంత సడన్గా ఇప్పుడు పెయిన్స్ వచ్చేస్తే చాలా కష్టం. అంటే ఫాల్స్ పెయిన్స్ గా ఉన్నాయి, బట్ మేబీ ట్రూ పెయిన్స్ ఆర్ ఫాల్స్ పెయిన్స్, సంథింగ్ లైక్. సివియర్ అబ్డామినల్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. అవి ట్రూ పెయిన్స్గా కన్వర్ట్ అయితే చాలా కష్టం, ఎందుకంటే అంత ప్రీటర్మ్ బేబీ వచ్చేస్తారు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో హోమియోలో ఒక అత్యద్భుతమైనటువంటి మందు ఉంది. ఆ మందు అంటే ఇక్కడ నేను మీరు చేయకండి అని చెప్పడం లేదంటే, ఆ మందు జనరల్గా మనం వాడం. ఆ మందు చాలా రేర్గా వాడతాం అన్నమాట. అది చెస్ట్లో ఆ మందు ఉంది, అంతే. అది ఎప్పుడో కలిపి పెట్టేసాం, అది రెగ్యులర్గా అది కలిపినది కాదు ఆ మందు. సో అది ఉంది. ఇంకప్పుడు ఇప్పుడు వేరే మందు లేదు, ఉన్నది అది. అంటే 4 yearsలో ఎంత అయిపోయింది ఆ మందు కలిపి, ఇంక వేరే ఛాన్స్ లేదు. ఆ మందు వేసామండి, అద్భుతంగా పేషెంట్కి మంచి రిలీఫ్ వచ్చేసింది. పేషెంట్కి ఆ ఫాల్స్ పెయిన్స్ అంటే చాలా బాగా తగ్గిపోయాయి. అంటే పెయిన్స్ ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి మెడిసిన్ తెలిసి ఉండాలి, పెయిన్స్ ఆపగలిగేటువంటి మెడిసిన్ మనకు తెలిసి ఉండాలి, లేకపోతే మనం ఇబ్బందులు పడతాం. సో ఆ అబ్డామినల్ క్రాంప్స్ అనేటువంటి చాలా చక్కగా నెమ్మదిగా అలా ఆగిపోయాయి పేషెంట్కి. నెమ్మదిగా మళ్ళీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిపోయింది. సో ఇది. సో ఇక్కడ నేను చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, ఆ పిల్స్ మామూలుగా వైట్గా ఉండేవి బ్రౌన్గా కూడా కన్వర్ట్ అయిపోయేవి. బ్రౌన్గా కూడా కన్వర్ట్ అయిపోయినటువంటి పిల్స్ ఆ పేషెంట్కి తప్పనిసరి వేయడం జరిగింది. మామూలుగా ఏంటంటే అవి మనం వాడకూడదు అసలు. బట్ ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఈజ్ హోల్డింగ్ ద మెడిసినల్ క్వాలిటీస్ అంటుండే దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. చెప్తే బ్రౌన్గా ఉన్నా కూడా మీరు ఇచ్చేసేయండి అంటుండే మాత్రం మీరు దయచేసి స్వీకరించకండి ఆ సెంటెన్స్, నా స్టేట్మెంట్. అలా వాడద్దు, వాడకూడదు కూడా. అప్పుడు ఇంకా తప్పనిసరి నా దగ్గర ఇంకా వేరే మెడిసిన్ లేదు, ఆ మెడిసిన్ వేయాలి. అది జరిగింది. అప్పుడు వేసాము, చక్కగా పేషెంట్కి బాగా తగ్గింది, అండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిపోయిన తర్వాత అది తర్వాత విషయం. ఆ మెడిసిన్ ఊరినే ఆలోచించండి సీనియర్స్, జస్ట్ ఊరినే ఏదైనా ఉంటే నేను మీకు మళ్ళీ చెప్తాను. ఆ మెడిసిన్ ఎండ్లో నేను మీకు చెప్తాను. సో ఈచ్ స్టెప్ ఆఫ్ డైల్యూషన్ ఫాలోడ్ బై vigorous shaking increases the dynamic and therapeutic power of the remedy while reducing the material quantity. అంటే అది అర్థం. నెక్స్ట్ is through repeated dynamization steps, remedies become more subtle, penetrating and capable of acting on the vital force. Remedies become more subtle. డైనమైజేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, మెడిసిన్స్ యొక్క క్వాలిటీ ఆస్పెక్ట్స్ అలా పెరుగుతూ ఉంటుంది, క్వాంటిటీ ఆస్పెక్ట్స్ తగ్గిపోతుంటుంది. అందు గురించి మెడిసిన్స్ బికమ్ మోర్ సబ్టిల్, పెనిట్రేటింగ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ యాక్టింగ్ ఆన్ ది వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ ఇస్ డైనమిక్ ప్లేన్ కదా. సో మెడిసిన్ కూడా క్వాలిటీ ఆస్పెక్ట్ పెరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా వైటల్ ఫోర్స్ తోటి ఈక్వల్గా అది మాట్లాడగలుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో ఇన్ వాట్ వే ఐ కెన్ హెల్ప్ యూ అని వైటల్ ఫోర్స్ తోటి డీల్ చేస్తుంది. వైటల్ ఫోర్స్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ అంటుండే దాన్ని యొక్క ఇదే మీకు సిమ్టమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషనే మీకు సిమ్టమ్స్. అందు గురించి ఈ సిమ్టమ్స్ని దృష్టిలో పెట్టుకుని వైటల్ ఫోర్స్కి మనం మెడిసిన్ వేయాలి. సిమ్టమ్స్ సప్రెషన్ చేయడానికి మనం మెడిసిన్ వేసామా, ఫీవర్కి మనం మంది ఫీవర్ని తొక్కేసామా, వైటల్ ఫోర్స్ దెబ్బపడుతుంది. అందు గురించి సిమ్టమ్స్ ద్వారా వైటల్ ఫోర్స్ మనం సహకారం ఇస్తే అప్పుడు ఈ మెడిసిన్ వైటల్ ఫోర్స్ మాట్లాడుకుని వైటల్ ఫోర్స్ డిసీజ్ని తగ్గిస్తుంది. ఇది జరిగేటువంటిది. సో క్యాపబుల్ ఆఫ్ యాక్టింగ్ ఆన్ ది వైటల్ ఫోర్స్ అది. So medicines become more subtler, more dynamized, and it easily acts with the vital force, on the vital force. అది క్రూడ్ ఫామ్గా ఉంటే వైటల్ ఫోర్స్ మీద యాక్ట్ అవ్వలేదు. అందువలన ఏంటంటే హోమియోపతిలో మనం ఏ ట్రీట్మెంట్ మనం తీసుకున్నా వీ కెన్ ట్రీట్ దెమ్ పర్మనెంట్లీ అని మనం చెప్తాం. whereas if we administer the same medicine in crude form, the cure cannot be permanent. The cure is only temporary, because ఈరోజు చేతి మీద ఒకటి ఏదో వచ్చింది, దానికి మందు ఏదో పూసేసాం, అది తగ్గిపోయింది, మళ్ళీ రేపు వచ్చేస్తుంది అది మీకు. సో రేపు మళ్ళీ పూసాం, మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తుంది. గ్యాప్ మే ఇంక్రీజ్, బట్ ఇట్ ఈస్ రికరింగ్ అవుతుంది అంటే దట్ ఈస్ ఓన్లీ టెంపరీ ట్రీట్మెంట్, దట్ వాట్ వీఆర్ డూయింగ్. ఆల్వేస్ రిమెంబర్,
Never try to be on temporary treatment, try to focus on permanent treatment. That is based on selection of medicine on symptom similarity, that is the expression of the vital force. This fundamentally we have to remember. So it helps, it acts directly on the vital force. The dynamized medicines acts directly on the vital force, speaks directly with the vital force. No, it doesn't involve with the diseased bacteria. It directly speaks with the vital force, the dynamized medicines. అది ఇక్కడ జరిగేటటువంటిది. సో స్కేల్స్ ఆఫ్ డైనమైజేషన్, డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ పొటెంటైజేషన్. ఇందాక మీకు చెప్పాను కదా, ఒకటి ఇందాక నేను చెప్పిందేమో సెంటిసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్, ఇంకొక స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్ ఉంది మన దగ్గర, డెసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్ ఉంది. అంటే 1:9 అంటే టోటల్ 10, దట్ ఈస్ డెసిమల్. ఇంకొకటి సెంటిసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్, దట్ ఈస్ 1:99. సో సెంటిసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్ అనేటువంటిది మనం ఎక్కువ వాడతాం. డెసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్ అంటే మనం ఎక్కువగా బయోకెమిక్స్కి వాడుతుంటాం. మన హోమియోపతి రెమెడీస్ అన్నీ కూడా సెంటిసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్లో కెంట్ గారు, హ్యాన్మన్ గారు ఎక్కువ వాడారు. సో వాటిని బేస్ చేసుకుని మనం ఎక్కువగా ప్రొసీడ్ అవుతుంటాం. బయోకెమిక్స్ మాత్రం సెంటిసిమల్ కాకుండా మనం డెసిమల్ స్కేల్లో ఎక్కువ వాడుతుంటాం. అందుగురించి డెసిమల్ స్కేల్కి ఏమో ఎక్స్ అని రాస్తాం, సెంటిసిమల్ స్కేల్కి ఏమో సి అని రాస్తాం. ఆర్ ఇఫ్ వి డోంట్ మెన్షన్, ఇట్ మీన్స్ centesimal. If the scale has not been mentioned, take it granted that it is centesimal scale of potentization. If it has been mentioned, that is decimal scale, and there is another scale that is called 50 millisimal scale. So అది ఇంకొకటి స్కేల్ ఉంది, దట్ ఈస్ 50 millisimal scale of potentization ఉంది. ఆ 50 millisimal స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్ మనకి ఇచ్చారు, కానీ కెంట్ గారును మాస్ట్రీకే గారు వాటి మీద ఎక్కువ ఆయన ఇది చేయలేదు. అందుగురించి దాని గురించి మనం మాట్లాడాం. కెంట్ గారు అంతా కూడా ఆయన వాడిందంతా కూడా సెంటిసిమల్ స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్ వాడారు. అందుగురించి మన జనరల్లీ మన డిస్పెన్సరీ సర్వీస్లోనూ సెంటిసిమల్ అండ్ డెసిమల్ స్కేల్ ఈ రెండు ఎక్కువ వాడతాం. బట్ దెర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ యూజ్ 50 millisimal స్కేల్ ఆఫ్ పొటెంటైజేషన్. ఆ పొటెంటైజేషన్ కూడా ఉంది, అది ఇప్పుడు మనకి ప్రస్తుతం అది టాపిక్ వద్దు, అది ఉంది అని మాత్రం తెలుసుకోండి అంతే, దట్స్ ఇట్. సో సి అండ్ ఎక్స్ అని రాస్తాం మనం, ఇది ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన విషయం. దట్ ఈస్ ది డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ పొటెంటైజేషన్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డైనమైజేషన్, ట్రెచరేషన్, సకషన్, సీరియల్ డైల్యూషన్. సో ఇది ప్రాసెస్. మెథడ్స్ ఆఫ్ డైనమైజేషన్లో ఏంటి, ఒకటి ట్రెచరేషన్ అంటాం, గ్రైండింగ్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ విత్ లాక్టోస్. అంటే ఈ సబ్స్టెన్సెస్ని, ఇన్సాల్యుబుల్గా ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని, అంటే కొన్ని ఆల్కహాల్లోనూ వాటర్లోనూ సాల్వ్ అయిపోతాయి కొన్ని సబ్స్టెన్సెస్, అంటే అందులో డిజాల్వ్ అయిపోతాయి. డిజాల్వ్ అయిపోయినటువంటి సబ్స్టెన్సెస్ని డైరెక్ట్గా సకషన్ కింద చేస్తారు, విగరస్ షేకింగ్ డ్యూరింగ్ లిక్విడ్ డైల్యూషన్స్. అలాగే కొన్ని డిజాల్వ్ అవ్వ చూసారా, అలాంటివి మాత్రం ట్రైచురేషన్ ప్రాసెస్లో వాళ్ళు లాక్టోజ్ అంటున్న దాంతో కలిపి వాళ్ళు దాన్ని ఇది చేస్తారన్నమాట. బాగా అంటే సింపుల్గా ఊరినే ఇదిగా అనుకోకండి, దానికి దీనికి చాలా తేడా ఉంది. జస్ట్ ఊరిన ఉదాహరణకి, ఇది మీరు పప్పు రుబ్బుతారు చూసారా, ఆ రకమైనటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దానికి చాలా మెథడ్ ఉంటుంది. బట్ ఆ మెథడ్లో చేస్తాం. దాన్ని ఏమంటే దాన్ని ట్రెచరేషన్ అంటాం. ఆ ప్రాసెస్ ఒక టైం ఉంటుందండి, ఆ టైం ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్తారు. సో అది. ఇంకోటి సకషన్ ఏమో డైరెక్ట్ లిక్విడ్ మెడిసిన్, లిక్విడ్లో డిజాల్వ్ అయిపోయేటువంటి దాన్ని అంతా కూడా సకషన్ స్కేల్లో తీసుకెళ్తారు. సో స్టెప్ వైజ్ రిడక్షన్ ఇన్ కాన్సన్ట్రేషన్స్. సీరియల్ డైల్యూషన్స్ అవుతున్న కొద్దీ మీకు స్టెప్ వైజ్ రిడక్షన్ ఇన్ కాన్సన్ట్రేషన్, అంటే క్వాంటిటీ ఆస్పెక్ట్ నెమ్మదిగా తగ్గిపోతుంటుంది, క్వాలిటీ ఆస్పెక్ట్ పెరిగిపోతుంటుంది. దెర్ ఆర్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, దెర్ ఆర్ ఆక్టేవ్స్ అంటాం నేను. దెర్ ఆర్ పొటెంటైజేషన్లో ఆక్టేవ్స్, అంటే దెర్ ఆర్ 8 పొటెంటైజ్డ్ మెడిసిన్స్, 8 ఇవి పొటెంటైజేషన్స్లో 8 ఇవి ఉంటాయి మెయిన్గా. మనకి హ్యాన్మన్ గారు చెప్పినటువంటిది, కెంట్ గారు చెప్పినటువంటిది 8 ప్రధానంగా వాడమని చెప్పారు ఆయన. ఒకటి 6 పొటెన్సీ 6C, ఇంకొకటి 30C, తర్వాత థర్డ్ వన్ ఇస్ 200C, అంటే 6 పవర్, దానికన్నా పవర్ది 30, దానికన్నా పవర్ది 200. 30 నుంచి 200కి వెళ్ళింది చూడండి, అంటే అంత మెడిసిన్ అంత డైనమైజ్ అయిపోయిందో చూడండి ఇక్కడ. దానికన్నా నెక్స్ట్ ఈజ్ 1000, 200 తర్వాత 500 లేదు, ఇంకా డైరెక్ట్ 1000 చెప్పారు ఆయన. ఎందుకు మధ్యలో వేరేవి లేవు అంటే కనుక
ఏ ఆస్పెక్ట్స్లో మీకు ఎక్కువగా మీకు డ్రగ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుగురించి ఆయన సెలెక్ట్ చేశారు గంట గారు. సో దట్ ఈస్ 1000 అండ్ నెక్స్ట్ ఇయర్ 10,000, తర్వాత 50,000, తర్వాత lakh, తర్వాత 10 lakhs. ఇంకా అదే ఇట్ కెన్ బి కంటిన్యూడ్ ఎక్సెట్రా ఉంటుంది. ఎక్కడ కూడా ఎండింగ్ ఉండదు. ఇట్ ఇస్ ఎక్సెట్రా అని రాస్తారన్నమాట. అంటే ఏంటి, 1 part of the previous potency is successed with 99 parts of alcohol makes the next potency. That is what it goes. సో అందుగురించి ఇట్ ఈస్ ఎవర్ కంటిన్యూయింగ్, అది కంటిన్యూ అవుతుంట. సో ఈ రకంగా దిస్ ఈస్ కాల్డ్ ది 8 పొటెంటైజ్ మెడిసిన్స్ ప్రధానంగా వాడబడుతుంటుంది. ఇది ఎక్కడ ఏ మెడిసిన్ వాడతా, ఏ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, 6 ఎక్కడ సెలెక్ట్ చేస్తాం, 30 ఎక్కడ సెలెక్ట్ చేస్తాం, 200 ఎక్కడ సెలెక్ట్ చేస్తాం అనేది మనం తర్వాత మళ్ళీ చెప్పుకుందాం నెమ్మదిగా. ఇప్పుడు ఇది మెథడ్స్ ఆఫ్ డైనమైజేషన్. ఇది నెక్స్ట్ ఇస్ డైనమైజేషన్ ఈజ్ సెంట్రల్ టు హోమియోపతిక్ ఫార్మసీ అండ్ థెరపటిక్స్ అకార్డింగ్ టు హానిమన్. So, and therapeutics. According to Hahnemann, it transforms substances into powerful dynamic medicines. అది హోమియోపతి యొక్క విశిష్టత ఏంటంటే మెడిసిన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డైనమైజ్డ్ ఫార్మ్స్. ఇప్పుడు మెడిసిన్స్ అన్నీ కూడా పవర్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. అన్నీ కూడా పవర్గా ఉన్నా కానీ ఎక్కడ కూడా సబ్స్టెన్స్ అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడా లేవు ఇప్పుడు మన హోమియోపతి మెడిసిన్స్ అన్నీ కూడా. దే ఆర్ ఆల్ పవర్స్. ఫోర్స్ దాంట్లో ప్రధానంగా ఉండేటువంటి ఫోర్స్. సో ఈ ఫోర్స్ని క్యారీ చేయడానికి ఈ మనం చూసేటువంటి పిల్స్ అవి క్యారీ చేస్తాయి ఫోర్స్ లోపలికి వెళ్ళి. అది మనలో ఉన్నటువంటి డిసీజ్ ఫోర్స్ని ఇట్ థ్రోస్ అవే. ఇది మనకి డైనమైజేషన్ ప్రాసెస్లో. సో ఇవన్నీ కూడా మనం ఈ 2-3 క్లాసెస్లో మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే ప్రధానంగా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ద కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి. ఇవి మనకు ప్రధానంగా కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి. తర్వాత మనకి హోమియోపతిలో హోమియోపతిలో మీకు ఇంకొక ఇది చెప్తాను నేను. హోమియోపతిలో మనం ప్రధానంగా ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే అండి, ఒక వ్యాధితో ఒకసారి ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాడికి ఆ వ్యాధి తగ్గింది, తర్వాత ఒక 4-5 ఏళ్ల తర్వాత ఇంకొక వ్యాధి వచ్చింది, తర్వాత ఆ వ్యాధి తగ్గింది, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకొక వ్యాధి వచ్చింది, అది తగ్గింది, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకో వ్యాధి వచ్చింది. సో ఇదంతా కూడా లింక్ ఉందండి అని హాన్మన్ గారు చెప్తారు మనకు ప్రధానంగా. ఇక్కడ దర్ ఇస్ లింక్ దట్ ఎగ్జిస్ట్ టు ద ఫస్ట్ అండ్ టు ది 20th year ఆర్ దట్ హీ గాట్. ఈ 20 సంవత్సరాల్లోనూ వాడు మొదటి సంవత్సరం వాడు వచ్చినటువంటి బాధకి 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి బాధకి దెర్ ఇస్ లింక్ అని అంటాం మనం హోమియోపతిలో. వెరాజ్ ఎలోపతిలో ఆ లింక్ అంటున్నది అంటే ఆ లింక్ అంటున్నది ప్రధానంగా కన్సిడర్ చేయబడదు. హోమియోపతిలో మాత్రం ఆ లింక్ అనేది కన్సిడర్ చేయబడుతుంటుంది. ఆ లింక్ కన్సిడర్ చేసుకుని ఉదాహరణకు వాడు ఫస్ట్ స్కిన్ కంప్లైంట్ వస్తే ఆ స్కిన్ కంప్లైంట్ తగ్గింది, నెక్స్ట్ వాడికి ఇంకోటి ఏదో వచ్చింది, అది తగ్గింది, లివర్ జబ్బు వచ్చింది, అది తగ్గింది, తర్వాత హార్ట్ ట్రబుల్ వచ్చింది. సో డిసీజ్ అనేటువంటిది సర్ఫేస్ నుంచి సెంట్రల్లోకి వెళ్ళడం అంటుంది. వెన్ వి అటెంప్ట్ ఫర్ సప్రెషన్ ద డిసీజ్ ట్రావెల్స్ మోర్ ఇంటర్నల్లీ అని చెప్తారు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు మనకి మీకు ఇంకొక అంటే ఈ మధ్య ఇటీవల నేను ఇంకొక కేసు, చాలా అద్భుతమైనటువంటి కేసు ఒకటి మీకు చెప్తాను. ఎందుకో ఈ మధ్య ఒక చిన్న పాప, 10 ఏళ్ల పాప, 10 years, 10 or 14 years, 10 or 14 కూడా లేదు అనుకుంటా, 10 or 12 సంథింగ్ లైక్. షీ గాట్ డయేరియా. సో షీ హాజ్ సడన్గా తనకు డయేరియా వచ్చింది. డయేరియా వచ్చేటికి సరే మామూలుగా నాకు ఫోన్ చేశారు. సరే నేను పేషెంట్ని మామూలుగా సరే మనం ఏం కడుపు నొప్పి మోషన్స్ ఒక 5-6 అయ్యాయి చెప్తే సరే. సో మనం ఏం చేద్దాం, సరే జనరల్గా కడుపులో నొప్పి మోషన్స్ వీటితోటి ఆవిడ ఇదవుతుంది. సో జనరల్గా మనం ఏమొస్తుంది, సరే ఎల్ఓస్ 30 వేశారు. సరే తగ్గింది, కొంచెం ఇంకా ఉంది అంటే ఇంకో డోస్ ఏదో వేసాను, సంథింగ్ తగ్గిపోయాయి మోషన్స్. ఇవాళ సాయంత్రం రాత్రి మాట్లాడాను. దిస్ ఇస్ రీసెంట్ హ్యాపెండ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఫోన్ చేశారు నాకు.
మోషన్స్ తగ్గిపోయాయి సార్, చాలా బాగా తగ్గిపోయాయి అది ఇది అని అంటారు. కానీ పొద్దున్న నుంచి బెడ్ నుంచి పాప లేవలేకపోతుంది. మొత్తం బాడీలో ఉన్నట్టు అన్ని జాయింట్స్ పట్టేసాయి. షీఈ్ అనేబుల్ టు గెటప్ ఫ్రమ్ ది బెడ్. అంతకుముందు అంతా కూడా షీఈ్ వెరీ హెల్దీ, షీఈస్ నో ఇష్యూ, షీఈ్ వెరీ పర్ఫెక్ట్లీ షీఈ్ హెల్దీ. ఏమి ప్రాబ్లమ్స్ లో, ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్స్ ఏమీలో. సడన్ గా తను నిద్ర నుంచి లేచేటప్పటికి తనకు ఒళ్ళంతా మొత్తం పట్టేసింది. ఏమీ అసలు ఇది లేదు తనకి, అస్సలు లేవలేకపోతుంది. మొత్తం అంతా కూడా ఒళ్ళంతా అసలు లేవాలంటే అమ్మో బాగా నొప్పులు ఇవన్నీ బాగా వచ్చేసాయి పాపకి. అసలు కదలలేకపోతుంది. అది ఈ కండిషన్లో నాకు ఫోన్ చేశారు వాళ్ళు. వాళ్ళు అది కూడా పొద్దు నుంచి కాసేపు చూశారు, ఏంటిది ఏదో వస్తుంది తగ్గిపోతుంది ఎలా అని చూశారు. అయితే సరే వాళ్ళు ఇది నాకు ఫోన్ చేసినటువంటిది. సో ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒకసారి నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. సో దీనికి ఏ మెడిసిన్స్ వేయాలి, ఇది మనం ఏ మెడిసిన్ మనం ఇక్కడ వేస్తాం, సో అది మీరు చెప్పండి. నేనేమి ఇచ్చాను నేను చెప్తాను మీకు. జనరల్గా ఏ మెడిసిన్ మనం వేయాలి, మొత్తం ఒళ్ళంతా పట్టేసింది, మోషన్స్ తగ్గిపోయాయి, దట్స్ బాన్. షీ డెవలప్డ్ మొత్తం జాయింట్ స్టిఫ్నెస్ అన్నీ వచ్చాయి. చిన్నపిల్ల 10-12 ఏళ్ళు, నొప్పులు, పక్క నుంచి లేచి అసలు నడవడం అంటుంది అవుట్ ఆఫ్ క్వశ్చన్గా అయిపోయింది పాపకి. హాయిగా ఆడుకునే సరదాగా ఉండేటువంటి పిల్ల, ఏం మందు వేద్దాం. అన్మ్యూట్ చేశాను మన అందరినీ, చెప్పొచ్చు మీరు ఎవరైనా అసలు. టెంపరేచర్ కూడా ఏమైనా వచ్చిందా అండి డాక్టర్ గారు? టెంపరేచర్ ఉందా? టెంపరేచర్ లేదు సార్, నో టెంపరేచర్. అవి ఏమన్నా రెడ్ గా కనపడుతున్నాయా? వాసినట్టు ఏమన్నా రెడ్ గా కనపడుతున్నాయా జాయింట్స్ దగ్గర? ఏది జాయింట్స్ దగ్గర ఇన్ఫ్లమేటరీ లేదు, బట్ షీఈస్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ పెయిన్. సివియర్ పెయిన్. సివియర్ పెయిన్. సో వాళ్ళు ఎల్లపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎల్లపతి డాక్టర్ గారు చూసి ఏమన్నారంటే, మీకు సో ఎల్లపతి డాక్టర్ దగ్గరికి వెళితే రెస్టాక్స్ పనిచేస్తుందా? ఏమండి రెస్టాక్స్ పనిచేస్తుందా? ఎస్, గుడ్ అటెంప్ట్. చెప్పండి, అలా అలా ట్రై చేయడం ఎప్పుడు ఆలోచించడం చాలా కరెక్ట్. వాళ్ళు ఎలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, మీకు మోషన్స్, పాపకి మోషన్స్ అయిపోయి అన్నారు కదండి, సో లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అవుతుంది, దానివల్ల జాయింట్స్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ కూడా తగ్గుతుంది, దానివల్ల పెయిన్స్ వచ్చి ఉంటాయి. మీరు ఈ పెయిన్ కిల్లర్స్ను ఈ యాంటీబయాటిక్ ఇది వాడండి, 3 రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వండి, ఏం చేయకండి, తగ్గిపోతుంది అని చెప్పారు ఆయన. దిస్ ఇస్ వాట్ ది డాక్టర్ సెడ్. ఇది మీకు అటు సైడ్ కూడా మీకు క్లారిటీ చేయడానికి నేను చెప్పాను. సో వాళ్ళు అదేది వాడలేదు, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, రెస్టాక్స్ చెప్పారు ఒకరు. నెక్స్ట్ సార్ చైనా ఏమండి, చైనా 30. చైనా 30, ఓకే సార్. ఇంకా సల్ఫర్. ఏమండి, సల్ఫర్ అండి. సల్ఫర్, ఓకే, గుడ్ అటెంప్ట్. సల్ఫర్, ఓకే. ఇంకెవరైనా అన్న చెప్తారా? సార్ యుప్టోరియం పెర్ఫ్. యుబిటోరియం పెర్ఫ్, ఎస్, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. యుబిటోరియం పెర్ఫ్. ఇంకా సార్? ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్పేస్తాను క్లాస్. పడుకొని ఉండడం మూలంగా వచ్చింది కాబట్టి ఆర్నికా వేయకూడదు అనుకుంటా, రెస్ట్ లో ఉండి వచ్చింది కాబట్టి. రెస్ట్ లో ఉండి వచ్చింది, అవును. ఆర్నిక వేయకూడదు అన్నారా? ఓకే, అంటే ఆర్నికా మనం బాగా ఒళ్ళు ఇదైపోతే వేస్తాం. ఓకే, సో ఇది కేసు. నేను ఏం చేశానంటే, మీరు ఆలోచించినట్టే నేను ఆలోచించానండి. నేను కూడా ఇవే డ్రగ్స్ ఆలోచించాను. వాళ్ళని
ఆర్నికా వేద్దామా, రస్టాక్స్ వేద్దామా, లేదా చైనా వేద్దామా అని ఆలోచించాను. సల్ఫర్ నేను ఆలోచించలేదు. అది ఆల్మోస్ట్ చెప్పబోతే నేను ఒక సెకండ్ ఆగాను. ఆగి ఇక్కడ కన్సిడరబుల్ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ డయేరియా ద పేషెంట్ డెవలప్డ్ జాయింట్ పెయిన్స్. ఇది బేస్ చేసుకుని ఏదైనా డ్రగ్ చెప్తారా? ఐ టెల్ యూ, ఐ నాట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైం. అంటే నేట్రం ఊరేమన్నా వేసారా ఏంటి? ఏమండి? నేట్రం ఊరేసారా ఏంటి లోపల కాదండి, ఏమన్నా? ఎబ్రాటినం డ్రగ్ ఒక్కసారి చూడండి, చాలా అద్భుతంగా పనిచేసింది. ఒకే ఒక్క డోస్, ఓన్లీ 1 డోస్. నేను ఎగ్జాగరేట్ చేయను, ఏది కూడా లేనిది నేను చెప్పను. మీ క్లాస్లో ఎప్పుడు కూడా బాగా తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఒకే ఒక్క డోస్లో పేషెంట్కి 70% ఆఫ్ ది పెయిన్స్ తగ్గింది. ఎంత పీరియడ్లో? 36 అవర్స్లో. తర్వాత ఇంకొక డోస్ వేసా, మొత్తం 4. ఇది ఆ కేసు. తర్వాత ఇందాక ఒక కేసు మీకు చెప్పాను, ప్రెగ్నెంట్ లేడీలో సడన్ అబ్డామినల్ క్రాంప్స్, సడన్ ఫాల్స్ పెయిన్, సడన్ పెయిన్స్ వస్తే పెయిన్స్ ఆపడానికి ఏ మెడిసిన్ వేస్తాం మనం? అదేమన్నా చెప్తారా? యూజువల్ గా మెగ్నీషియా ఫాస్ వేస్తాము. ఫాల్స్ అంటే మీకు అక్కడ మీరు రిస్క్ తీసుకోలేరు, అది నేను చెప్తా అనుకున్నది. సో మెగ్నీషియా ఫాస్ కరెక్ట్ డ్రగ్, నో డౌట్. బట్ మీరు అక్కడ వేసేది ఎక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. గన్ షాట్ మనం కొట్టాలి ఎప్పుడు కూడా హోమియోపతిలో. అది ఇక్కడ చాలా అవసరం అనమాట. ఎందుకంటే అక్కడ ఆ పెయిన్స్ అవి ట్రూ పెయిన్స్ కింద కన్వర్ట్ అయిపోతే అది ఆ మూమెంట్లో ఏమైపోతుంది అనేది మనం చెప్పలేం. అదనమాట, అది కేసు. సో ఇది మనం ఇప్పుడు మీకు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను. ఈ డ్రగ్ ఏంటనేది ఇంకొంచెం ఆలోచించండి, నేను చెప్తాను మీకు క్లాస్ ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు మీకు మా సిస్టర్, షీఈ్ డాక్టర్ శైలపుత్రి, తను ఇప్పుడు మీకు క్లాస్ అబ్రాటినం పొటెన్సీ ఏమైనా చెప్పగలుగుతారా డాక్టర్ గారు? 30. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. అబ్రాటినంలో ఇంకొకటి 2 కేసెస్ ఉన్నాయి, అవి నేను వీలైతే నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కోట్ చేస్తాను. అవి ఇప్పుడు మనం మీకు హోమియోపతిలో మనం అంటే మళ్ళా మనం కొంచెం ఫిలాసఫీకి వెళ్దాం. మనం ఇప్పుడు కొంచెం ఒక డ్రగ్ గురించి మనం కొంచెం చదువుకుంటే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్. అందు గురించి ఇప్పుడు డ్రగ్స్ మీద మనం వెళ్దాం. ఇప్పుడు మా సిస్టర్ తను మీకు ఇప్పుడు ఒక డ్రగ్ మీకు టీచ్ చేస్తారు. దాన్ని క్లాస్లోకి ఇన్వైట్ చేస్తున్నాను. సో హోమియోపతిలో ఏంటంటే కనుక మీకు మెడిసిన్స్ అన్నటువంటివి మనం చాలా అంటే మెడిసిన్స్ మనకి చాలా బాగా చక్కగా మనం సెలెక్ట్ చేయగలగాలి. దాని యొక్క మెటీరియల్గా మనకి ఒక చక్కటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం బాగా సెలెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. మనం అందు గురించి మనం మెడిసిన్స్ని సెలెక్ట్ చేయడంలో మనం దాని యొక్క మెటీరియల్గా మనకి బాగా అవగాహనలో పెట్టుకున్నాం. మనం ఎల్లోపతి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు మనకు మైండ్లో, బట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ హోమియోపతి హ్యాస్ డిఫరెంట్ సిస్టమ్. ఇట్స్ ఎ డిఫరెంట్ సిస్టమ్. సో ఎల్లోపతిలో ఆలోచించినట్టుగా హోమియోపతిలో ఆలోచిద్దాం అనేటువంటి ప్రయత్నం మాత్రం హోమియోపతిలో చేసేటప్పుడు మీరు అట్లా వెళ్ళిపోకండి. అలా వెళ్ళకుండా ఉంటే కనుక మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ ప్రధానంగా నేను మీకు చెప్దాం అనుకున్నది. అందు గురించి మీరు చేయవలసింది ఏంటంటే హోమియోపతిలో దానికి ఒక మెటీరియల్గా ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. సో ఈ ప్రకారంగా మీరు మెడిసిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్గా మీరు అడ్మినిస్టర్ చేయగలుగుతారు, పర్ఫెక్ట్గా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అది ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. అందు గురించి మీరు ఇది హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా చక్కగా మనం చేయగలగాలి. అందు గురించి మెటీరియల్ ఆఫ్ మెడిసిన్స్ మనం చాలా బాగా మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. మనం ఎప్పుడు కూడా డ్రగ్ సెలెక్షన్లో మెటీరియల్గా మనం చక్కటి అవగాహనలో ఉన్నప్పుడు మాత్రం మనం బాగా సెలెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. అది సో ఇది తర్వాత మీకు ఇందాక
ప్రెగ్నెంట్ లేడీలో కూడా చెప్పేస్తాను నేను, పూర్తి టైం వేస్ట్ అవుతుంది మనకి. సో ప్రెగ్నెంట్ లేడీలో ఫాల్స్ పెయిన్స్ వచ్చినప్పుడు మీరు అంటే బేస్డ్ ఆన్ ది మంత్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాము. ప్రెగ్నెన్సీ కేసెస్ కూడా ఒక సపరేట్ టాపిక్గా తీసుకుని మనం చెప్పుకుందాం. ఇందాక చెప్పుకున్నటువంటి స్టేజ్లో మనం తీసుకున్నటువంటి ఇది ఏంటంటే మనం డ్రగ్ వైబర్నం ఆపులస్ 30 పొటెన్సీలో తీసుకున్నాము. మనకి అది చాలా అద్భుతంగా 1 ఆర్ మ్యాక్స్ 2 డోసెస్లో పేషెంట్కి చక్కగా పెయిన్స్ ఆపేసింది. కొన్ని కేసెస్లో మనం మామూలుగా మీకు యాక్టియర్ ఎస్మోసా మీకు ఐడియా ఉంటుంది. యాక్టియర్ ఎస్మోసా ఇట్ హెల్ప్స్ వెరీ వెల్. అద్భుతంగా మీకు యాక్టియర్ ఎస్మోసా మీకు బాగా హెల్ప్ చేస్తుంది కూడా. బట్ ఎర్లియర్ మంత్స్లో మీకు యాక్టియర్ ఎస్మోసా బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని లేటర్ మంత్స్లోకి వచ్చినప్పుడు అప్పుడు మీరు హ్యాండిల్ చేసేటప్పుడు మీరు వైబర్నం ఆపులస్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది వైబర్నం ఆపులస్. అది బాగా గుర్తు. ఇందాక వైబర్నం ఆపులస్ 30 ఇచ్చాను, ఆ కేసులో బాగా తగ్గిపోయింది పేషెంట్. అది ఇందాకటి కేసు. సో మీకు ఆ రకంగా మనం హోమియోపతిలో మనం హ్యాండిల్ చేసేటప్పుడు మనం అంటే మీరు చూసేటప్పుడు ఒక మంచి గమనిక అంటుంది మనకు చాలా అవసరం అంట. జాగ్రత్తగా మీరు గమనించి కరెక్ట్గా మీరు డ్రగ్ పట్టుకోవడం ఉంటే మీరు వండర్ఫుల్గా మీరు హ్యాండిల్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం హోమియోపతిలో మనం జనరల్గా తర్వాత ఇంకొక ముఖ్య విషయం, మనకి ఏప్రిల్ 10th and 11th వీఆర్ ఆర్గనైజింగ్ ఏ బిగ్ ప్రోగ్రామ్. అది మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను, అందరూ కూడా తప్పకుండా రండి ఆ ప్రోగ్రామ్కి. తప్పకుండా యూ విల్ బి టేకింగ్ పార్ట్ ఇన్ దట్ ప్రోగ్రామ్. And I told you already that we are going to have the wonderful homeo books of Master E.K. On the stage to you all who are all attending the class regularly. For them it will be given, and for this you may need to pay ₹500, and that is only for books cost. So ఇదేంటంటే ఇక్కడ మీకు మెయిన్గా స్టేజ్ మీద మీకు ఆ పుస్తకాలు అంటే ఇవ్వబడతాయి. అది ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం. ఇంకొక విషయం నేను మీకు చెప్పబోతున్నటువంటిది ఏంటంటే, నాన్నగారు మా జగన్మోహన్ గారు మాస్టర్ గారు, ఆయన హోమియో క్లాసెస్కి ఆయన టీచ్ చేసినప్పుడు ఆయన ఒక వండర్ఫుల్ నోట్స్ అంటుండే తయారు చేశారు. దాంట్లో ఏ జబ్బుకి ఉదాహరణకి హెడేక్ వస్తే ఏ డ్రగ్స్ మనం మెయిన్గా కన్సిడర్ చేయాలి, ఆ డ్రగ్ సెలెక్ట్ చేస్తే ఏ పొటెన్షియల్లో ఎలా రిపీట్ చేయాలి, ఎప్పుడెప్పుడు వేయాలి, ఎలా తగ్గించాలి, మొత్తం అంతా కూడా మీకు నక్షల్లో ఇచ్చారు. Mostly we are praying and we are trying to print that notes in the form of a book for this April 10th program. So I hope that may come and that will be given to you all also on that day. So ఇప్పుడు మీకు స్టార్ట్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే హోమియో ఫస్ట్ ఎయిడ్ ఇంజరీస్ బై డాక్టర్ శైలపురి ఉంటుంది. You may start. నమస్తే అండి. సో మనం ఇప్పుడు ఇంజరీస్లో అంటే దెబ్బలు తగిలినప్పుడు ఏ మందులు వేయాలి ఏంటి అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనము హైపరికంతో మొదలు పెడదాం. ఎందుకనంటే కనుక హైపరికం ఫస్ట్ రెమెడీ. ఎందుకు అని అంటే కనుక టిటనస్ అనేది మామూలుగా మనం యాంటీ టిటనస్ తీసుకుంటూ ఉంటారు, అది 6 months ఒకసారి అలాగానని. కానీ మనం ఒకటి గమనిస్తే ఏంటంటే, ఇప్పుడు ఒక కామన్ ఒక లేబర్ ఉంటారనుకోండి, వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాళ్ళు అలాగే దాన్ని ఏదో కడిగేస్తారు, లేకపోతే ఇంకా గట్టిగా అంటే ఇంకా మట్టి తీసి రుద్దుతారు, దాన్ని అలా వదిలేస్తారు దాన్ని. కానీ వాళ్ళకి ఏమీ టిటనస్ రాదు. ఎందుకు అంటే కనుక వాళ్ళు హెల్దీగా ఉండడంతో వాళ్ళకి టిటనస్ రాదు. ఎప్పుడైతే పర్సన్లో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకునే మాయిజమ్స్ ఇవి ఏమైనా మొదలైనప్పుడే టిటనస్ అనేది వస్తుంది. టిటనస్ ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్ కదండి, అది ఆ లాక్ జా అవి సిమ్టమ్స్ వచ్చాయి అంటే కనుక ఇంకేంటంటే సర్వైవల్ ఛాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అందుకని ఏంటంటే హలో 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 వినిపిస్తుందండి నేను చెప్పేది? వినిపిస్తుంది.
యా సో అందుకని ఏంటంటే టిటనస్ అనేది సేవ్ చేయడం కోసం అని హైపరికమ్ అనే మందు వాడుతూ ఉంటారు అనమాట. సో అందులో హైపరికం ఎలాంటి వాటిల్లో వాడచ్చు అని అంటే కనుక ఏదైనా దెబ్బ తగిలింది, అది ఏదైనా ఇప్పుడు తుప్పు పట్టిన దీనికి రస్ట్ ఉన్న దానికి కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గాజు పార్టికల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా గుచ్చుకుంది, ఇప్పుడు ఏదో తుప్పు పట్టిన నీళ్ళు ఎక్కడో పడిపోయి ఉంది, అదేదో గుచ్చుకుంది, అలా ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే గనక ఇమ్మీడియట్ గా ఒక్కొక్కసారి వెంటనే రాకపోవచ్చు, కానీ కొంచెం సేపు అయిన తర్వాత ఆ టిటనస్ అనేది రావచ్చు అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ దెబ్బ తగిలినది వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు రొటీన్ లో వెళ్ళిపోతారు, కొద్ది రోజులు అయిన తర్వాత దాని ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఫస్ట్ హైపరికం తోటి మనము స్టార్ట్ చేయడము ఆ, 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 అవసరం అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ అనంత. హలో అనంత, నెక్స్ట్ స్లైడ్ వేయమ్మా. కంటిన్యూ ఒక్క నిమిషం సార్. సో అయితే ఏంటంటే ఫస్ట్ హైపరికం 30 ఫస్ట్ 1 డోస్ వేయాలి. అలాగా నెక్స్ట్ డే కూడా ఆఫ్టర్ 24 అవర్స్ ఇంకొక సెకండ్ డోస్, తర్వాత ఇంకా పెయిన్ ఉంటే కనుక అంటే ఏదో 50% తగ్గింది, 70% ఇంకా పెయిన్ ఉంది అన్నప్పుడు కూడా మనము 30 ఇంకొక డోసు వేయొచ్చు. అలా 3 డోసులు వేయొచ్చు. అంతకంటే 3 డోసుల కంటే ఇంకా వేయడం అవసరం ఉండదు, చాలా వరకు తగ్గిపోతుంది. కానీ ఎక్కడన్నా రేర్ కేసుల్లో ఆ మొత్తం తగ్గిపోయింది కానీ ఇంకా కొద్దిగా నొప్పి ఉందండి అని చెప్పొచ్చు పేషెంట్స్. సో అలా ఎక్కడైనా ఇంకా కొద్దిగా ఒక 10% ఉంది, 20% ఉంది అని అలా అన్న వాళ్ళల్లో చాలా రేర్ కేసెస్ ఉంటాయి, అలాంటివి 1-2% కేసెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మేబీ హైపరికం 200 కూడా ఒక డోసు అవసరం అవుతుంది అనమాట. అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం కదా, కొన్ని రేర్ కండిషన్స్ ఉండొచ్చు. లైక్ ఎవరికో ఏదైనా తలకి ఏదో ఐరన్ రాడ్ తగలడం అన్నో, లేకపోతే ఒక్కొక్కసారి మనము గమనించాం ఏదో మూలకి ఏదో కార్నర్ లో ఏదో పడిపోయింది వస్తువు, అది తీసుకోవడానికని ఇప్పుడు షెల్ఫ్స్ లో క్లాజెట్ లో ఇలా దూరం ఇలా తీస్తూ ఉండడంలో ఇలా తలెత్తుతాం మర్చిపోయి గబుక్కన పైన ఉన్న రాడ్ ఏదన్నా తగలచ్చు. సో అలా తగిలినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఒక కొంచెం సేపు ఇట్లా ఏదో నొప్పి అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇదైపోతారు. సో అలా తగిలిన అప్పుడు ఏంటంటే మనము ఒక్కొక్కసారి అది గట్టిగా తగిలింది అనుకోండి, వాళ్ళు అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని నిమిషాలు ఇలా అన్కాన్షియస్ లాగా అవుతారు, తర్వాత మళ్ళీ వాళ్ళు రొటీన్ గా వాళ్ళ వర్క్ కంటిన్యూ అయిపోతారు వాళ్ళు. సో అట్లాంటి కేసుల్లో మనం హైపరికం 1M తో స్టార్ట్ చేయడం అవసరము. హైపరికం 1M వేసి తర్వాత నెక్స్ట్ కండిషన్ ని బట్టి మళ్ళీ ఇంకా ఏం మందు అనేది మనం ఆలోచించుకోవచ్చు. అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ హైపరికం 1M వేసే ముందు ఎప్పుడైనా సరే మనము ఒక్కసారి ఎవరైనా సీనియర్ హోమియోపతిని కన్సల్ట్ చేసి వేయండి. ఆ తర్వాత సో ఎందుకు అంటే గనక ఆ హైపరికం 1M వేయకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఆ పర్సన్ ఇమ్మీడియట్ గా కాదు, మనము కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడో రియలైజ్ అయిపోతాము. పర్సన్ రొటీన్ గా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత అది ఎలా ఎండప్ అవుతుందంటే గనక ఆర్గాన్ ఫెయిల్యూర్లలోకి వెళ్ళిపోయి పర్సన్ ని కూడా లూజ్ అవుతారు. బట్ అది ఎందుకు అయ్యింది అనే విషయానికి మాత్రం అందరూ ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా ఫైండ్ చేయలేనిది, ఇది ఇంజరీ వల్ల అయ్యింది అన్నది వాళ్ళకు కూడా ట్రేస్ అవ్వదు. ఎందుకనంటే గనక ఆ చేంజెస్ ఏమీ కనపడలేదు కదా, మనం అక్కడ చూసినప్పుడు ఇంజరీ అయిన దగ్గర కానీ లేకపోతే కనుక అక్కడ కొంచెం కూడా స్వెల్లింగ్ లేదు, ఏమీ ఇబ్బంది లేదు, ఇలా ఎందుకు అయ్యింది అనేది స్టిల్ ఇంత మెడికల్ ఫీల్డ్ ప్రోగ్రెస్ అయినా ఇంకా అంత ఈ ఎందుకు అని అంటే కనుక ఆ మైన్యూట్ మనము డీప్ స్టడీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక నర్వ్స్
కెమికల్ సబ్స్టెన్స్ రిలీజ్ చేయటము ఇది తెలిసింది. కానీ ఈ వైటల్ ఫోర్స్ కీను నర్వ్స్ కి మధ్య ఉండే కనెక్షన్ ఇంకా మెడికల్ ఫీల్డ్ అంత అవేర్నెస్ అవ్వలేదు కాబట్టి అక్కడ జరిగే డ్యామేజ్ వల్ల అది ఫిజికల్ గా టెస్ట్లలో కనిపించదు కాబట్టి వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేరు అనమాట. అక్కడ దేర్ ఇట్ మ్యాటర్స్ హోమియోపతి. ఓకే, సో సో ఇంకొక విషయం ఏంటంటే టైప్ ఆఫ్ పెయిన్కి వెళ్తే ఏంటంటే మనకి ఇప్పుడు యాంటీటిటనస్, లెడంపాలు, హైపరికమ్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి మందులు. కానీ ఫస్ట్ హైపరికమ్ ఎందుకని అనుకున్నామని అంటే గనక ఇక్కడ తగిలిన టైప్ ఆఫ్ ఇంజరీ ఎలాంటిది, తర్వాత టైప్ ఆఫ్ పెయిన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. దానికి మాస్టర్ గారు ఒక వర్డ్ చెప్తారు, ఏంటంటే హైపరికమ్ తగిలినప్పుడు ఎలాగంటే గనక అమ్మో నాకు నొప్పి బాగా ఉంది అని ఇప్పుడు పిల్లాడికి దెబ్బ తగిలింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు, అమ్మో నాకు నొప్పిగా ఉందని ఆ పార్ట్ని ఇలా గట్టిగా పట్టుకుంటాడు. అలా అనమాట, అది హైపరికమ్ పెయిన్ అంటారు మాస్టర్ గారు. సో అట్లా పెయిన్ ఎలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ ఇంజరీని బట్టి మనము ఇది ఏం డ్రగ్ అనేది మనము డిసైడ్ అవుతాం అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ హైపరికంలో మనకి కనిపించేది ఆ నొప్పి ఉన్న దగ్గర అది ఇలా వాపు కూడా వస్తుంది, అది షైనీగా లుక్ ఉంటుంది, అదంతా కూడా మంటతో కూడుకున్న నొప్పి ఉంటుంది. అది పార్ట్ కొంచెం డ్రైగా అయిపోయినట్టు ఉంటుంది అండ్ కొంచెం మంటతో కూడుకున్నట్టుగా ఉంటుంది అనమాట నొప్పి. అది మొత్తము ఇలా లాగేస్తూ ఉంటుంది, స్ట్రింజింగ్ టియరింగ్ టైప్ పెయిన్ అంటారు అనమాట. అయితే ఇప్పుడు ఇంజరీస్ ఒక్క దీనికి మనకి ఇప్పుడు ఇంత మెడికల్ టెక్నాలజీ, ఇంత మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్ అయినప్పుడు వై డూ వీ నీడ్ టు థింక్ హోమియోపతి అని అంటే గనక ఎట్లాంటి కేసు తీసుకున్నా మీకు కొన్ని కేసెస్ వాళ్ళు ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా కొన్ని కేసెస్ ఆ పస్ ఫామ్ అవ్వడం ఆ ఇంజరీ అయిన పార్ట్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే గనక వీళ్ళు యాంటీబయాటిక్ వేస్తారు, అది కొంచెం కంట్రోల్ అయినట్టు అవుతుంది, మళ్ళీ రిలాప్స్ అవుతుంది, లేదా ఒక్కొక్కసారి అసలు కంట్రోలే అవ్వదు. ఎందుకని అని అంటే అక్కడ మీకు హీలింగ్ అనేది అంటే ఆ సెల్లో కానీ టిష్యూలో కానీ ఆ హీలింగ్, రీజనరేషన్, ఆ గ్రాన్యులేషన్ టిష్యూ ఫార్మేషన్ అనేది ల్యాకింగ్ అక్కడ. అందుకని ఏమవుతుందంటే కనుక పస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కదా, ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది హోమియోపతి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది హైపరికంలో చాలా బాగా మీకు హీలింగ్ ప్రాసెస్ని ప్రోగ్రెస్ చేస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఇందాక అనుకున్నట్లుగా పేషెంట్ ఎవరో బయట కొత్త పేషెంట్ అనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తారు ఎప్పుడో తగిలిందండి, అక్కడ ఏదో మనకు కనిపిస్తుంది, మామూలుగా వాళ్ళు ఇంకేదో కంప్లైంట్తో రావచ్చు, కానీ వాళ్ళు చెప్తారనమాట మనకేదో కనిపిస్తే ఏంటండి ఇక్కడ ఏదో స్కార్ ఉంది, ఇక్కడ ఏదో మీకు దెబ్బ తగిలిందా ఏంటి అని చెప్పి మనం అడిగినప్పుడు వాళ్ళు అంటారు అవునండి కొన్ని రోజుల క్రితం లేదా కొన్నాళ్ళ క్రితం అట్లా దెబ్బ తగిలింది అని చెప్పనని. అలాంటి కేసులో కూడా మనం హైపరికం ఆలోచించాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి అలా ఇంజరీ అయిన కేసుల్లో అంటే ఆ స్కార్ ఫామ్ అయిపోయిన కేసుల్లో మళ్ళీ దానికి ఇంకేదన్నా తగిలి మళ్ళీ రిలాప్స్ అయ్యి మళ్ళీ వుండ్ ఫామ్ అయింది అనుకోండి, అలాంటి కేసుల్లో కూడా మనము హైపరికం ఆలోచించాలన్నమాట. అలాంటి కేసుల్లో మనం ఆర్నికా ఆర్ సమ్ అదర్ డ్రగ్, లెడంపాలు అలాంటివి వేసి కూడా యూజ్ ఉండదు మనకి. సో తర్వాత ఎక్స్టర్నల్ గా ఏంటంటే మనము క్యాలెండులా ఒకటి మదర్ టించర్ యాంటీ అంటే అది ఏంటంటే యాంటీబయాటిక్ లాగా అనొచ్చు మనం, ఎందుకంటే కనుక అది సెప్సిస్ ఫార్మేషన్ కాకుండా ఈ గ్రాన్యులేషన్ టిష్యూని ఫామ్ అయ్యేట్టుగా చేస్తుంది కాబట్టి మనం పైన ఎక్స్టర్నల్ గా క్యాలెండులా ఒకటి అప్లై చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ వుండ్ తగిలినప్పుడే ఇమ్మీడియట్ గా వాళ్ళు వస్తే కనుక అది బ్లీడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఫెర్రంఫాస్ 3x వేసి దాన్ని వుండ్ ఇది తగ్గిన తర్వాత బ్లీడింగ్ మనము క్యాలెండులా రోజుకి ఒక 3-4 టైమ్స్ అలా అప్లై చేయొచ్చు. క్యాలెండులా మదర్ టించర్ యూజ్ చేయాలండి.
సో అదే సో నేను అనేది ఏంటంటే టూ మచ్ రిపిటేషన్ అనేది హైపరికంలో మాత్రం మంచిది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు హైపరికం 30 వేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో వాడు నొప్పి బాగా అంటున్నాడు ఇప్పుడు మరి ఇదేదో ఆర్నికా లాగా ఉందేమో అని చెప్పి మళ్ళీ ఆర్నికా వేయటం అట్లా కంగారు పడని అవసరం లేదు. అది మెల్లగా నొప్పి తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే ఒక మందు వేసిన తర్వాత మనం వెయిట్ చేయాలి, కానీ మనం తొందరపడిపోయి మళ్ళీ వేరే మందులు అనేవి వేయకూడదు హైపరికం వేశాక మాత్రము. అది సో 1M వేయాల్సిన కేసుల్లో మాత్రము, లేదా అది బాగా దెబ్బ ఎక్కువ తగిలిన కేసుల్లో మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని వేయటం మాత్రం తీసుకోండి, ఒపీనియన్ తీసుకోండి. నెక్స్ట్ సో ఓకే. సో ఇప్పుడు మనము ఆర్నిక గురించి తెలుసుకుందాము. ఆర్నిక ఏంటంటే మీకు ఎలాంటి దెబ్బల్లో అంటే కనుక ఇప్పుడు కంకు దెబ్బలు అంటారు చూసారా, కంకు దెబ్బలు ఏదన్నా తగిలాయి, లేకపోతే కనుక ఏదైనా కర్రతో తగిలినవి అనుకోండి. సో అలాంటి దెబ్బల్లో ఏమవుతుందంటే గనక వాళ్ళకి ఒళ్ళు అదంతా కూడా బాగా నొప్పిగా ఉందనని పిల్లలైనా కూడా ఏమంటారంటే అది ముట్టుకోవద్దు నాకు కాలికి తగిలింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కాలికి తగిలినది ఇలాగా పచ్చి పుండులాగా ఉంటుందన్నమాట వాళ్ళకి నొప్పి. అది పెద్దవాళ్ళు అయితే పచ్చి పుండని అలా చెప్పగలుగుతారు, కానీ చిన్నపిల్లలు చెప్పలేరు కదండి. కానీ అది ముట్టుకోవద్దు అమ్మో నాకు భయం వేస్తుంది ముట్టుకోవద్దు అని అలా అంటుంటారు పిల్లలు. అందుకని ఏంటంటే అలాంటి నొప్పి ఇప్పుడు లేకపోతే ఇలా గబుక్కున ఇట్లా ఏదో మెట్లు దిగుతూ గబుక్కుని ఇలా పడిపోయారు అనుకోండి, అలా పడిపోయినప్పుడు అక్కడ స్ప్రెయిన్ ఏం అవ్వలేదు, పడిపోయారు ఊరికనే. అలాంటి కేసుల్లో కూడా మనం ఆర్నిక ఆలోచించవచ్చు. కానీ ఒకవేళ పడినప్పుడు కాలు బెణికింది అనుకోండి, ఆ స్ప్రెయిన్ కి మాత్రం మళ్ళీ హైపరికమ్మే ఆలోచించాలి ఫస్ట్. అది సో తర్వాత ఏంటంటే ఈ ఆర్నికాలో సోర్ బ్రూయిజర్ పెయిన్ అని చెప్పాను కదా, పచ్చి పుండులాగా ఉండడం. అదేంటంటే ఆ తగిలిన పార్ట్కే కాకుండా మొత్తం బాడీ అంతా కూడా ఒక్కొక్కసారి పచ్చి పుండులాగా ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత పెద్ద దెబ్బలు అనుకోండి, ఆ పెద్ద దెబ్బలు తగిలినప్పుడు ఏంటంటే ఇంకా పర్సన్ కదలలేడు కదా, అక్కడ పడుకుండిపోతారు. అప్పుడు ఆ పడుకున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే కొంచెం సేపు పడుకున్న తర్వాత ఆ బెడ్ అంతా కూడా ఈవెన్ దెబ్బ వల్లే అయినా కూడా ఈ వాళ్ళకి ఆ పక్కంతా గట్టిగా ఉన్నట్టు ఉండడం, కొంచెం రెస్ట్లెస్నెస్, ఇలాంటి సిమ్టమ్స్ ఈవెన్ ఇంజరీలో కూడా ఉంటాయి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి దీనివల్ల దెబ్బ తగిలిన దాని వల్ల ఫీవర్ కూడా రావచ్చు అనమాట. సో ఇంజరీ తర్వాత ఫీవర్ వస్తుంటే మనం ఆర్నిక కూడా ఆలోచించాలి. తర్వాత తగిలిన పార్ట్ ఎలా ఉంటుందంటే గనక ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. అది వాళ్ళు ముట్టుకొని ఇవ్వరు, బట్ ముట్టుకుంటే మాత్రం అది చల్లగా ఉంటుంది. తర్వాత తలను చేతులు మాత్రం కొంచెం వేడిగా ఉంటాయి, కానీ అంటే ఓవరాల్ గా బాడీ మాత్రం చల్లగా ఉంటుంది. తర్వాత ఆర్నిక తగిలినప్పుడు డోసేజ్ ఎలా అంటే కనుక ఫస్ట్ ఎప్పుడైనా ఆర్నిక దెబ్బలలో 6 తోటి స్టార్ట్ చేయాలన్నమాట అండి. 6 తో స్టార్ట్ చేయడమే సేఫ్ అని మాస్టర్ గారు కూడా చెప్తారు. సో తగిలినప్పుడు ఫస్ట్ బాగా పెద్ద దెబ్బలు, కంకు దెబ్బలు అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్ గా పావు గంటకు ఒక డోస్ చొప్పున ఒక 3-4 డోసులు వేసేయచ్చు. మనం ఒక గంటన్నర లోపు మనం వేసేస్తే అప్పుడు వాడికి ఉధృత సివియారిటీ పెయిన్ తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత ఏంటంటే మనము మెల్లగా కొంచెము డోసేజ్ అదే టైం గ్యాప్ పెంచవచ్చు అనమాట. అది పెంచి ఏంటంటే ఇంకో 1 డోస్ మ్యాక్స్ వేసి తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆర్నిక 30 వేయాలి. ఆర్నిక 30 రోజుకు ఒక డోస్ చొప్పున 3 రోజులు ఆర్నిక 30 వేస్తామండి. తర్వాత అంటే అప్పటికి ఆల్మోస్ట్ లైక్ 80 to 90% పెయిన్ మీకు తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా ఉందండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అలా చెప్పినప్పుడు ఏంటంటే మనం ఆర్నిక 200 ఒక్క డోసు వేస్తే కనుక కంప్లీట్ గా పెయిన్ తగ్గిపోతుంది.
కాకపోతే ఆ పెయిన్ సివియారిటీ మాత్రం ఆర్నిక వాళ్ళు ఎప్పుడూ కూడా ముట్టుకొనివ్వరు. పిల్లలు అయితే మాత్రం ఏడుస్తారు నొప్పికి. కానీ టైప్ ఆఫ్ పెయిన్ మాత్రం వాళ్ళు ముట్టుకొనియకపోవటము అది మనకి ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కిన్ అది కొంచెము పెద్ద ఇంజరీస్ లేకపోతే అంటే బాగా పెద్ద వీటిల్లో ఫ్రాక్చర్ అయిన కేసుల్లో ఇలాంటి వాటిల్లో ఏంటంటే స్కిన్ మనకి వేరే చోట కూడా చూస్తే గనక బ్లడ్ అంటే బ్లీడ్ ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడో అయినవి చిన్న చిన్నవి డాట్స్ లాగా కనిపిస్తాయి మనకి. ఒక్కొక్కసారి కొన్ని కేసులు ఏంటంటే వాళ్ళకి దెబ్బ ఇనపవి కాదు, లేకపోతే ఇప్పుడు సిమెంట్ తోటే కట్టిన అల్మారాలు షెల్ఫ్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఏదో తీస్తూ ఉన్నప్పుడు తగిలింది అనుకోండి. అలాంటి వాటిల్లో మనకి ఒక్కొక్కసారి హైపరికమే అవసరం కాకపోవచ్చు. అప్పుడు కాకపోతే కొంచెం ఇట్లా వాళ్ళు కాన్షియస్ లూజ్ అయ్యి అన్కాన్షియస్ అవుతారు చూసారా, అలాంటి కేసులో ఏంటంటే ఆర్నిక 1M వేయాలి. కానీ అప్పుడు కూడా నా సజెషన్ ఒక్కసారి ఎవరినైనా సీనియర్ డాక్టర్ని కనుక్కోండి. కనుక్కొని మీరు ప్రోగ్రెస్ అవ్వాలి. సో కాకపోతే ఏంటంటే జనరల్గా మాత్రము ఒకవేళ మరీ ఏదో ఫ్రాక్చర్ కేస్ కాదు, మామూలు ఇంజరీస్ అయితే కనుక మీరు ఆర్నిక 30తో స్టార్ట్ చేయొచ్చు. 12 hours గ్యాప్ తోటి ఒక 3 days 12 hours గ్యాప్తో 3 doses దాకా వేసి తర్వాత ఇంకా కొద్దిగా పెయిన్ ఉంది అని అంటే అప్పుడు ఆర్నిక 200 వేయచ్చు. లేకపోతే గనక మీకు 30 తోటే నొప్పి తగ్గిపోతుంది. నెక్స్ట్ సో లెడంపాల్ నెక్స్ట్ మనము డిస్కస్ చేద్దాము. సో ఈ లెడంపాల్ ఏంటంటే అండి ఇది కూడా టిటానస్కి వర్క్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా కానీ కూడా అండి మళ్ళీ టైప్ ఆఫ్ పెయిన్ ఎట్లాంటిది, ఆ తర్వాత ఏమో ఇంజరీ కాజ్ ఆఫ్ ఇంజరీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో లెడంపాల్ కూడా నర్వ్ యాక్షన్ ఉంది. కాకపోతే లెడంపాల్ ఏంటంటే ఏదైనా గుచ్చుకుందనుకోండి, అంటే ఇప్పుడు ఈ బట్టలు సూయింగ్ నీడిల్ ఉంటుంది, వాళ్ళు ఇలా కుడుతున్నప్పుడు ఏంటంటే యాక్సిడెంటల్గా అది వాళ్ళకి నీడిల్ గుచ్చుకోవచ్చు. సో అలా నీడిల్ గుచ్చుకున్నప్పుడు లేదా దాని ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలకి ఇవి కుట్టిస్తారు, చెవులు కుట్టిస్తారు, లేకపోతే ఆడవాళ్ళు ఇట్లా ముక్కు కుట్టించుకుంటారు. సో అలాంటి కేసుల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది నర్వ్ డ్యామేజ్ అయినా కానీ లేకపోతే దానివల్ల సెప్సిస్ అయ్యి అక్కడ ఏదన్నా చిన్నగా చీవులాగా అది హీల్ అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్న కేసుల్లో అలాంటి వాటన్నిటిలో కూడా మనము లెడంపాల్ థింక్ చేయొచ్చు అనమాట. అయితే ఈ లెడంపాల్లో ఎలా ఉంటుందంటే అంటే ఆ పార్ట్ మీకు ఇందాక మనం హైపరికంలో అనుకున్నట్టుగా ఆ రెడ్డిష్ అలా ఉండదు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే పార్ట్ తగిలి ఇంజరీ అయిన దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి పర్పుల్గా కానీ బ్లూగా కానీ ఉండొచ్చు అట్లా. ఆ తర్వాత ఏమో యూజువల్గా వీళ్ళకి ఎక్స్ట్రీమిటీస్ చల్లగా ఉంటాయి, తల మాత్రం కొంచెం వేడిగా ఉంటుంది వీళ్ళకి. దీంట్లో ఏంటంటే కనుక టాన్ లాసరేటెడ్ ఊన్స్ అంటే ఇట్లాగదే ఇట్లా పొడుచుకున్నట్టు అవుతుంది కదండి. ఇప్పుడు ఏదో చిన్నది షార్ప్గా ఉండేది కొన్ని లేకపోతే నెయిల్స్ ఉంటాయి, కొత్తది నెయిల్ తుప్పేమీ లేదు. సో అలాంటి నెయిల్స్ అంటే ఇది ఉంటాయి చూడండి, నెయిల్స్ అనకూడదు, దాన్ని ఏమంటారు, గుండు సూదులు. సో గుండు సూదులు ఏంటంటే అది స్టీల్, అది ఐరన్తో కాదు కదా. సో అలాంటివి గుచ్చుకున్న దగ్గర కూడా మనము లెడంపాల్ ఆలోచించవచ్చు. సో ఎప్పుడైనా కానీ లెడంపాల్లో మాత్రం ఆ పార్ట్ తగిలినది ఇదిగా ఉంటుంది, అంత వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది అనమాట. అదే సో లెడంపాల్ ఎప్పుడైనా మనము
30 పొటెన్సీ తోటి స్టార్ట్ చేయొచ్చు. లెడంపాల్ 30 2 రోజులు అంటే రోజుకు ఒక డోస్ చొప్పున 2 రోజులు వేస్తే గనక మీకు తగ్గిపోతుంది. కాకపోతే లెడంపాల్ ఇంకా మీకు ఈ స్నేక్ బైట్స్, స్కార్పియన్ బైట్స్ ఇలాంటి కేసుల్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. కాకపోతే అది మళ్ళీ మనము బైట్స్లో ఏదైనా పాము కాట్లు ఇవి వాటి డిస్కస్ చేసేప్పుడు అందులో మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గనక ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు లెకసిస్ అంత ఈక్వల్ గా పనిచేసే ఇది కూడా ఉన్నాయి. సో అందుకని ఏంటంటే మనం అప్పుడు డీటెయిల్ గా లెడంపాల్ డ్రగ్ పిక్చర్ మనము మాట్లాడుకుందాము. సో చాలా పాయిజనస్ ఎఫెక్ట్స్ అవంతా కూడా తీసేసి లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇది కూడా అండి మీకు యానిమల్ బైట్స్ లో. సో ఇందాక అదే ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా ఇందాక ఆర్నికా డ్రగ్. ఆర్నికా డిస్కస్ చేస్తున్నప్పుడు మనము అనుకున్నాం చూసారా, ఆ దెబ్బలు తగిలిన దెబ్బలు ఒక్కొక్కసారి పిల్లలు ఆడుతూ పడిపోవచ్చు, లేదా ఈ స్పోర్ట్స్ ఇవి చేసే ఈ అథ్లెటిక్స్ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి తగిలినప్పుడు వాళ్ళు చేసే విగరస్ దీనికి ఏమవుతుందంటే మీకు బోన్ కూడా బ్రేక్ అవ్వచ్చు. అంటే బోన్ ఈవెన్ యాక్సిడెంట్స్ లో కూడా అవుతుంది అనుకోండి. సో ఈ ఫ్రాక్చర్ అయిన కేసుల్లో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏంటంటే ఆర్నికా తోటి మనము స్టార్ట్ చేస్తాం అనమాట. అది మనకి అంటే ఇప్పుడు వాడు పడినప్పుడు ఆ సివియర్ పెయిన్, ఇమ్మీడియట్ గా ఆ స్వెల్లింగ్, ఆ పార్ట్, ఆ తర్వాత ఆ టైప్ ఆఫ్ పెయిన్ అవి చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఈ పర్సన్ కి వీడికి నో డౌట్ చెయ్యి విరిగింది లేకపోతే కాలు విరిగింది అనేది మనకి తెలుస్తుంది కదా. సో అప్పుడు ఫస్ట్ మళ్ళీ మనము ఆర్నికా 6 తోటి మనము స్టార్ట్ చేయాలి. ఆర్నికా 6 తో స్టార్ట్ చేసి ఏంటంటే మనము ఇందాక అనుకున్నట్టుగా ప్రతి పావు గంటకు ఒక డోస్ చొప్పున మనము ఆ ఫ్రాక్చర్ కేసుల్లో మాత్రం 5-6 డోసుల దాకా మనము వేసేయచ్చు. 5-6 డోసుల దాకా వేసి కొంచెం సివియారిటీ లోపు తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం తీసుకెళ్ళి వాళ్ళకి అది వేస్తాం కదా. ఫస్ట్ అయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఒక్కొక్కసారి మనకి డాక్టరు అది అవైలబిలిటీ లేదనుకోండి, వాళ్ళు చిన్న కట్టేసి పంపిస్తారు, స్లింగ్ వేస్తారు. ఆ స్లింగ్ వేసి పంపిస్తారు. సరే మనం అప్పటికి ఆర్నికా 6 వేసాము, బాగుంది. కానీ ఏంటంటే పెయిన్ ఇంకా ఉందని అంటారు. వాపు విపరీతంగా వాస్తుంది ఆ పార్ట్ అంతా కూడా. ఇందాక అనుకున్నట్టుగా ఈ పచ్చి పుండులా నొప్పి ఉంటుంది. పిల్లలైతే బాగా విపరీతంగా నొప్పి అని ఏడుస్తారు. సో అప్పుడు ఏంటంటే కొద్దిగా 2వ రోజు 3వ రోజు అలా వచ్చిన తర్వాత మనము ఆర్నికా 30తో స్టార్ట్ చేయొచ్చు. ఆర్నికా 30 రోజుకొక డోస్ చొప్పున మనము వేస్తాము. ఆర్నికా అలా 3-4 డోసులు వేసిన తర్వాత ఏం చేస్తామంటే కనుక ఆర్నికా ఈ లోపు మనము వాళ్ళు కాస్ట్ వేస్తారు. ఆ కాస్ట్ వేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు యూజువల్ గా సెట్ చేస్తారు, బోన్ని సెట్ చేసి దానికి అప్పుడు కాస్ట్ వేస్తారు. ఎందుకనంటే గనక కాస్ట్ సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే హీలింగ్, ఆ బోన్ కరెక్ట్ గా ఫ్యూజ్ అవుతుంది. అది కరెక్ట్ గా ఇట్లా ఒకదానికి ఒకటి ఇలా దగ్గరగా పెడతారు కాబట్టి అది అలా కరెక్ట్ గా ఇంత ముందులాగే ఉన్నట్టుగా అది అలాగా హీల్ అయిపోతుంది అని చెప్పనని. అదే లేదనుకోండి అది అటు ఇటుగా అంటే డిస్లొకేట్ అయినట్టు అంటారు కదా. సో అట్లా పక్కకి జరిగి అలా పక్కకే హీల్ అయిపోతాయి కనుక వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ పెయిన్ తోటి వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అది కాస్ట్ వేసేటప్పుడు వాళ్ళు సెట్ చేస్తారు. సెట్ చేసి ఆ కాస్ట్ వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎక్స్రే తీస్తారు కూడా ఒకసారి, తీసి మనకి కన్ఫర్మ్ గా చెప్తారు, ఇప్పుడు మేమంతా సెట్ చేసాము, అది కూడా కరెక్ట్ గా ఉంది, చూసుకోండి కావాలంటే అని చెప్పి. సో ఆ ఎక్స్రే వాళ్ళు తీసి కన్ఫర్మ్ గా మనకు ఆర్థోపెడిస్ట్ ఇది ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ లో పెట్టాము, సెట్ చేసాము అన్న తర్వాత మనం ఏంటంటే సింఫైటమ్ అన్న మందు వేస్తే ఏంటంటే మీకు చాలా బ్రహ్మాండంగా మీకు మెరాక్యులస్ క్యూర్ అవుతుంది. సింఫైటమ్ ఏం చేస్తుందంటే బోన్ లేయర్స్ లో ఉన్న ఎపిథీలియల్ టిష్యూ, పెరియాస్టియం, వాటన్నిటిని ఇట్లాగా రీజనరేట్ చేస్తుంది కదండి. సో ఆ రీజనరేషన్ జరిగి బోన్ ఫాస్ట్ గా ఫ్యూజ్ అయ్యి హీల్ అయిపోతుంది.
సో అందుకని ఏంటంటే అప్పుడు మనము ఫస్ట్ సింఫటమ్ 6తో స్టార్ట్ చేసి ఒక 15 రోజులు రోజుకు ఒక డోస్ చొప్పున 15 రోజులు సింఫటమ్ 6 వేస్తాము. తర్వాత ఏంటంటే సింఫటమ్ 30 వేయాలి. 30 3-4 డోసులు వేస్తే కనుక మీకు కంప్లీట్ గా బోన్ ఎంత ఫాస్ట్ గా హీల్ అయిపోతుందంటే యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు ఖచ్చితంగా మీ ఆర్థోపెడిస్ట్ చెప్తాడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గ్రోత్ ఫాస్ట్ గా జరిగింది అన్న వర్డ్ వాళ్ళు ఖచ్చితంగా మీరు వింటారు. అంత ఫాస్ట్ గా జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో మనము సింఫటమ్ 6 వేస్తూ ఉంటాం కదా, అప్పుడు మధ్యలో మనం పెయిన్ అది వాళ్ళకి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు CP6X పెయిన్ సివియారిటీని బట్టి వేస్తూ ఉంటే రోజు అది ఒక రకంగా చెప్పాలంటే కాల్షియం, దానికి బోన్కి నీడ్ అయ్యే కాల్షియం, ఈ ఫాస్ఫేట్ ఇవి కూడా సప్లిమెంట్ లాగా రీప్లేస్ చేస్తాయి కాబట్టి ఇంకా ఫాస్ట్ గా గ్రోత్ అయిపోతుంది మీకు. మీరు అయిపోయాక ట్రీట్మెంట్ ఒకసారి మళ్ళీ మీరు సజెస్ట్ చేయొచ్చు, కావాలంటే ఒకసారి వెళ్ళి మీరు ఎక్స్రే తీయించుకోండి అని చెప్పి. ఎక్స్రే తీస్తే మీకు మొత్తం నార్మల్ అయిపోయిందని చెప్తారు వాళ్ళు. సో అదే. సో నెక్స్ట్ మనము క్యాలెండులా డిస్కస్ చేద్దాము. సో క్యాలెండులా ఏంటంటే మీకు ఇందాక అనుకున్నట్టుగా అది ఈ ఏదైనా మీకు ఈ మందులన్నీ కూడా ఏంటంటే ఆ గ్రాన్యులేషన్ టిష్యూని, ఇప్పుడు మీకు ఒక కట్ అయింది అనుకోండి, లేకపోతే ఒక సిజేరియన్ కేసు ఏదో ఆపరేషన్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ ఆ సర్జన్ ఏం చేస్తాడు అంటే కనుక మీకు కట్ అనేది చేస్తాడు. సో కట్ అనేది చేసిన తర్వాత బేబీ డెలివరీ అయిపోయాక ఏం చేస్తాడు మళ్ళీ మీకు ఆ రెండిటిని, ఆ కట్ అయిన రెండిటిని కూడా దగ్గరికి పుల్ చేసి మీకు ఇట్లాగా అవి ట్యాక్స్ అది ఇలాగా స్టిచ్ చేస్తారు కదా. సో మీకు ఆ దగ్గరికి అవ్వటానికి ఏమవ్వాలంటే ఆ గ్రాన్యులేషన్ టిష్యూ, ఆ ఫైబ్రస్ టిష్యూ మామూలుగా అంత పెద్ద wounds కి అయితే సర్జన్ అవసరం అలా కుట్టడం, బట్ చిన్న వాటికి కూడా మీకు ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఆ ఫైబ్రస్ టిష్యూని దగ్గరికి తెచ్చి ఆ రీజనరేషన్, ఆ గ్రాన్యులేషన్ టిష్యూ అనేది గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. సో అది మీకు ఈ మెడిసిన్స్ తోటి జరుగుతుంది. అది న్యాచురల్ హెల్దీ పర్సన్ లో జరిగే ప్రాసెస్. సో అది ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఈ హీలింగ్ ప్రాసెస్ ని చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మీకు బయట ఉన్న ఈ మైక్రోబ్స్ అవి వాటిని అటాక్ చేస్తున్నా కూడా ఈ హెల్దీ టిష్యూ వాటిని పుష్ చేసేసి సెల్ డివిజన్ అవి అయ్యి గ్రోత్, నార్మల్ టిష్యూ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ క్యాలెండులా ఏం చేస్తుందంటే అదే చేస్తుంది. ఈ గ్రాన్యులేషన్ టిష్యూ గ్రో అయ్యేట్టు చేసి ఈ ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసేస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ అవ్వకుండా ఉండేప్పటికీ గ్రోత్ మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఆడుతూ రోడ్డు మీద పడిపోతారు. సో మీకు ఏమవుతుందంటే గనక ఇవి కాళ్ళు చేతులు ఇలా చెక్కుకుపోయినట్టుగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. లేకపోతే ఇంకేదైనా ఇందాక అనుకున్న ఆర్నికా దెబ్బలు అవ్వనియండి. ఆర్నికా దెబ్బలు అని అంటే ఇప్పుడు ఏదో ఇట్లా రోడ్డు మీద ఆడుతూ పడిపోయినప్పుడు మనము అది బాగా దెబ్బ పెద్ద తగిలితే మనం ఆర్నికా వేస్తాం, కానీ పైన అయితే అది బ్లీడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఏమంటారు, ఈ సెల్ టిష్యూ గ్రోత్ అనేది మనకి అవసరం కదా. సో దానికోసం ఏం చేస్తుందంటే ఈ క్యాలెండులా వేస్తే మనకి పైనుంచి కూడా మనకి ఆ ఎఫెక్ట్, మైక్రోబ్స్ ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసేస్తుంది. కానీ అందుకని ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు వింటే గనక ఈ సర్జన్స్ వాళ్ళు కూడా క్యాలెండులా యూస్ చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు స్టోర్స్ లో వాటిల్లో క్యాలెండులా ఆయింట్మెంట్స్ అవి అమ్ముతున్నారు ఇప్పుడు ఇక్కడ. సో అందుకని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈవెన్ ఎలోపత్స్ క్యాలెండులాని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే గనక దాని ఇది హీలింగ్ కెపాసిటీ అది బాగుంది దానిది అని చెప్పనని వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు అన్నమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇంజరీస్ ఆల్మోస్ట్ అన్ని కన్సిడర్ అయిపోయినట్టే, కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ స్టాఫ్సాగ్రియా, హెడ్ ఇంజరీస్ అవన్నీ ఇంకా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం.
హలో. అది ఇంతవరకు అయిందని నెక్స్ట్ రైట్. ఇంకొకసారి ఎప్పుడన్నా. చాలా సంతోషం. ఇప్పుడు విన్న క్లాసుల్లో ఏమైనా సందేహాలు ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు. అవి మీకు ఒక ఇది వస్తుంది. ఏమైనా హైపరికం డౌట్స్? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హైపరికం అంటే బ్లీడ్ అయితేనే వెయ్యాలా, లేకపోతే ఇప్పుడు మన కాలం మీద ఏదన్నా గట్టిది పడుతుంది, ఆ గోరు మొత్తం క్లాట్ అయిపోయినట్టు అయిపోతుంది, బ్లీడింగ్ రాదు కానీ గోరు మొత్తం క్లాట్ అయిపోతుంది కదా, అలాంటి వాటికి ఎలా? హైపరికం కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ కొంచెం చేస్తారా? క్లారిటీ కావాలి మీకు హైపర్కమ్ గురించి. ఆ. ఓకే. అదే అట్లా గోరు ఇదైన చితికిన వాటిల్లో కూడా అండి మీకు హైపరికం వేయాలన్నమాట అండి. ఎందుకంటే గనక అక్కడ మళ్ళీ ఈ ఫైన్ నర్వ్స్ అవి ఉంటాయి కదా, వాటికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి దానికి హైపరికం వేయడమే కరెక్ట్ అని చెప్తారు కెంట్. మీకు ఇప్పుడు ఆ లైక్ ఒక్కొక్కసారి మీకు బెల్లిస్పర్ కూడా అవసరం అవుతుంది, కానీ బెల్లిస్పర్ యాక్షన్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఆ నెయిల్ మొత్తం కదిలిపోయింది అనుకోండి, ఆ నెయిల్ మొత్తం కదిలిపోయిన కేసుల్లో మీరు హైపరికం వేయడమే కరెక్ట్. బెల్లిస్పర్ మనం మళ్ళీ అదే ఇప్పుడు అనుకున్నట్టుగా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనము అది కూడా అది చెప్తూ నేను ఇది మీకు ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాక్టర్ గారు, డాక్టర్ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని చెప్పేసి వాళ్ళు పిండి కట్టి సెట్ చేసేసారు. ఎక్స్రే తీసి చాలా ఎక్సలెంట్ గా అతుక్కుపోయిందండి, మీకు ఇంకేం బాధలేదన్నారు. కానీ అదైనా ఒక నెల నుండి మళ్ళా ఆ బాధతోనే తిరిగి వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఏదైనా చేద్దాంలేండి అంటున్నారట. వాటిల్లో కూడా మనం ఏమన్నా ఇప్పుడు మీరు చెప్పిన మందుల్లో ఏదైనా వాడుకోవచ్చా వాళ్ళకి ఆ నొప్పి తగ్గడానికి? నాకేమనిపిస్తుందంటే అది కరెక్ట్ గా సెట్ కానందువల్లనే ఆ పెయిన్ అనేది వాళ్ళకి రికరింగ్ అవుతుంది, అట్లాగే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి కేసుల్లో మనము మీరు చెప్పిన వాటిలో దేన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు? సో మీకు ఒక చిన్న విషయం చెప్తా ఇక్కడ. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో దెబ్బ తగిలింది, ఇప్పుడు ఆ నొప్పి ఇంకా ఉంది, లేదా ఇప్పుడు మళ్ళీ నొప్పి వచ్చింది, టేక్ ఇట్ లైక్ దట్. సో ఇలాంటి వాటి అన్నిట్లో కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైపర్కమ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్. మిగిలిన డ్రగ్స్ అవసరం అవుతాయా లేదా తర్వాత చూద్దాం. ఫస్ట్ హైపర్కమ్ మీరు ఆలోచించండి. హైపర్కమ్ 200 పొటెన్సీలో వాళ్ళకి మీరు మెడిసిన్ అడ్మినిస్టర్ చేయడం స్టార్ట్ చేయండి. 200 15 రోజులకు ఒక డోసు ఏదో వేయండి. దాన్ని బట్టి మీకు స్లోగా మార్పు అనేటువంటిది వస్తుంది. ఇంకా ఫర్దర్గా పెయిన్ అనేటువంటిది ఉంటే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ది అదర్ డ్రగ్స్ లైక్ ఆర్నికా, వేరే క్యాల్కేరియా, ఇలాంటి డ్రగ్స్ మనం అప్పుడు ఆలోచించండి. కానీ హైపర్కమ్ మాత్రం అద్భుతమైనటువంటి క్యూర్స్ని ఇస్తుంది. ఎనీవేర్ ఇఫ్ నెర్వ్ ఈస్ ఇన్వాల్వ్డ్, ఎనీవేర్ ఇంజరీ అయిందంటే నెర్వ్ డెఫినెట్ ఇన్వాల్వ్ ఉంటుందండి. నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ గ్యారంటీగా ఉంటుంది ఇంజరీ అయిందంటే. సో నెర్వ్ రిపేర్ అయితే మీకు పర్ఫెక్ట్ క్యూర్ అంటది అవుతుంది. అందు గురించి మీకు నెర్వ్ రిపేర్ అవ్వాలి అంటే కనుక మీరు హైపర్కమ్ అనేటువంటిది మెడిసిన్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. సో అందు గురించి మీరు ఆ దెబ్బ తగిలింది క్యూర్ అయినా కూడా మళ్ళీ మీరు అవసరమైతే హైపర్కమ్ ఒక డోస్ వేయడం. ఇంకెవరికైనా సందేహాలు అడగండి దయచేసి. సందేహాలు అడుగుతుంటేనే ముందుకు వస్తారు. ఇంకేమైనా ఉంటే డౌట్స్ అడగండి. అంటే ఇంకా ఇప్పుడు వీటి గురించి ఏదన్నా తగిలి బ్లీడ్ అయితే హైపరికం ఏమంటారు? బ్లీడ్ కాకుండా ఓన్లీ ఇలా క్లాట్ లాగా బ్లూయిష్ గా అయితే ఆర్నికా ఏమంటారా? లా కాదండి. దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు అది నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉండి పెయిన్ ఉందంటే డెఫినెట్ గా ఫస్ట్ మీరు హైపర్కమ్ వేయండి. హైపరికం అంటే తలుపు మధ్యలో వేలు పడిపోతుంది, చెయ్యి వేలు పడిపోతుంది, పడితే బ్లేడ్ అయిపోతుంది. అవును, మీరు ఫస్ట్ హైపర్కమ్ వేయండి. ఓకే, ఫస్ట్ హైపర్కమ్ వేసేయండి. హైపర్కమ్ చేసేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. కొన్ని కేసెస్ ఉన్నాయి,
అసలు చెప్పడానికి 1 మినిటే మనం హైపర్కమ్ గురించి చెప్పుకున్నాం, కానీ దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్డ్గా డ్రగ్ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి జనరల్ రెగ్యులర్గా ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలితే ఏ మందులు ఎలా వాడుకోవాలి హోమియోపతిలో, ఇవి బేసిక్గా ఒక ఐడియా ఇవ్వడానికి వాళ్ళ క్లాస్. ఈచ్ డ్రగ్ గురించి కూడా ఆర్నికా గురించి, హైపర్కమ్ గురించి, లెడంపాల్ గురించి చాలా వివరంగా మనం క్లాసెస్ ఫర్దర్గా మనం వెళ్తాం. సరేనండి, ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి. డాక్టర్ గారు చెప్పండి. ఇది ఇప్పుడు ఓల్డ్ ఇంజరీస్ ఉంటాయి చూసారా, ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు అవి మళ్ళీ రీబౌట్ అవుతుంటాయి. ఓల్డ్ ఇంజరీ, ఓల్డ్ ఇంజరీస్ ఓల్డ్ ఇంజరీస్ ఓల్డ్ ఇంజరీస్ ఎప్పుడో పడిపోయి ఉంటాము 1 year బ్యాక్ 2 years బ్యాక్, తర్వాత మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు అవి మళ్ళీ బాగా నొప్పి అవ్వడము. సో అవి ప్రాపర్ గా హీల్ అవ్వకపోవడం వలన, లేకపోతే అవి ప్రాపర్ హీల్ అవ్వలేదు, అలాంటివి కూడా మీకు హోమియోపతిలో మీకు హైపర్కమ్, ఆర్నికా ఈ మెడిసిన్స్ తోటి బాగా క్యూర్ అవుతుంది. ఇప్పుడు మీకు నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ చెప్పండి. మీకు నెర్వ్ ఇన్వాల్వ్మెంటా లేదా మజిల్ ఇన్వాల్వ్మెంటా అంటే జస్ట్ మీరు సింటమ్స్ తోటి చూసుకోండి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే హైపర్కమ్ వేయడానికి చూడండి. హైపర్కమ్ 200 1 dose వేసేయండి ఫస్ట్. మీకు మజిల్ టైర్, మజిల్ ఇన్వాల్వ్మెంట్ అలా మీకు అనిపిస్తే మీరు ఆర్నికా వేయాలి. నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందన్నట్టుగా ఇది అనిపిస్తే మీరు హైపర్కమ్ వేయాలి ఓల్డ్ ఇంజరీస్లో. ఓకే, సిప్టమ్ అండి, ఏమండి సిపిటమ్ సిక్యూటా కాదండి, ఇది సింఫైటమ్. సింఫైటమ్. ఎస్, సింఫైటమ్ ఈజ్ ఫర్ బోనీ ఫ్రాక్చర్స్. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏదైనా ఉన్నా మీరు అప్పుడు సింఫైటమ్ ఆలోచించండి. ఈవెన్ ఫర్ ఓల్డ్ ఆల్సో, ఈవెన్ ఫర్ ఎనీ ఏజ్. అంటే ఓల్డ్ ఇంజరీ ఆఫ్టర్ ఇప్పుడు సపోజ్ ఏదో 10 ఏళ్ల క్రితం నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు అప్పుడప్పుడు ఎక్కువ నడిస్తే నొప్పి వస్తుంది అనుకోండి, అలా కదా మీరు అడుగుతుంది. అవును. సో అలాంటి కేసెస్లో మనం సింఫైటమ్ సరిపోద్దు, దానికన్నా డెప్త్గా వెళ్ళేటువంటి మెడిసిన్స్లోకి వెళ్తాం. అది నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తుంది, అది ఆ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్, చెప్పండి సార్. ఇప్పుడు ఎముకకి ఇరిగినప్పుడు వాళ్ళు రాడ్లు వేసి ఇచ్చేస్తారు కదా సార్. అవునండి. రాడ్లు వేసినప్పుడు ఇప్పుడు నేను చాలా కేసులు, ఒక 3-4 కేసులు చూశారు, దాంట్లో నుంచి తెల్లటి స్రావం వస్తుంది సార్. అవునండి, కరెక్ట్. ఇప్పుడు అట్లాంటి వాటిల్లో మనం ఎట్లా చూజ్ చేసుకోవాలి, ఏం వేయాలి సార్? ఓకే, వెరీ గుడ్. మీరు ఫస్ట్ ఇప్పుడు మీరంతా మీరు బేసిక్ ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడు రాడ్ వేసేసారు, అది ఓపెన్ వుండ్గా ఉండిపోయింది, అది అక్కడి నుంచి ఏదో ఫ్లూయిడ్ యూజ్ అవుతుంది. అలా యూజ్ అవుతున్నటువంటి కేసెస్లో మీకు అక్కడ ఏంటంటే అక్కడ టిష్యూ అంటున్నది అక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ రాడ్ తోటి వలన, అది అలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అటువంటి కేసెస్లో మీరు జనరల్గా మీరు ఆలోచించాల్సినటువంటి మెడిసిన్స్ ఏంటంటే క్యాల్కేరియా సల్ఫ్ ఒకటి మీరు ఆలోచించండి. క్యాల్కేరియా సల్ఫ్ 30 మీరు ఆలోచించవచ్చు. మీకు మీకు కొంతవరకు మీకు క్యాల్కేరియా సల్ఫ్ 30 మీకు హెల్ప్ చేస్తుంది. కొంత కేసెస్లో మీకు అక్కడ వేరే సింటమ్స్ కూడా డెవలప్ అవుతాయి, అంటే ఇన్ఫ్లమేటరీ కండిషను, పస్ ఫార్మేషన్, ఇలాంటి సింటమ్స్ ఇంకా డెవలప్ అవుతుంటే అప్పుడు మీరు వేరే డ్రగ్స్కి ఆలోచిస్తారు. లేకపోతే క్యాల్కేరియా సల్ఫ్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది. స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ అగైన్, ఇఫ్ ఇట్ ఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, ఏమంటారు? అదేలే సార్, అదే దాని గురించే అడుగుతున్నాను. అదే క్యాల్కేరియా సల్ఫ్ 30 మీరు ఆలోచించవచ్చు. అది మీరు చెప్పినట్టుగా అది నీరులాగా ఉంటుంది సార్, నీరులాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమో పచ్చగా చిక్కదనం వస్తుంది, కానీ చీములాగా కానీ అని అనుకుంటున్నా నేను. చీమ అయితే కాదు అది. అవునండి. ఇప్పుడు కేసెస్ లో అది చీముగా కూడా కన్వర్ట్ అవుతుంది, బట్ మోస్ట్లీ ఇట్ ఇస్ వాటరీ లైక్ డిశ్చార్జ్, నాన్ అఫెన్సివ్. అదేలేండి. ఇప్పుడు దాని మీద క్యాలెండర్ అప్లై చేయొచ్చు అండి? అప్పుడు క్యాలెండర్లో అప్లై చేయడం కరెక్ట్ కాదు ఆ కేసెస్లో.
మీరు ఎందుకంటే కనుక లోపల వూండ్ హీల్ అయిపోకుండా మీరు బయట క్యాలెండర్లో వేస్తే అది చాలా ఇబ్బంది పెడుతుంది. అందు గురించి మీరు క్యాలెండర్లో వాడే వాటిల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే అప్పుడు సప్రెషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట మీ ఉద్దేశం సపరేషన్ ప్రకారం. కాదు, మీరు లోపల ఇన్ఫెక్షన్ కి అవుట్లెట్ మీరు క్లోజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆహా. అది ఇక్కడ ప్రాబ్లం. సార్ ఇది వారానికి ఎన్నిసార్లు జరిగింది సార్ మీ ఇట్లా జూమ్ మీటింగ్? ఇది వారానికి ఎవ్రీ సండే సార్ ఈ క్లాస్. ఎవ్రీ సండేనండి? ఎవ్రీ సండే 7:30 to 9. మీరు జగన్మోహన్ రెడ్డి గారి అబ్బాయి గారా? జగన్మోహన్ రావు గారు అబ్బాయి నేను. థ్యాంక్ యూ సార్. మీతో ఒకసారి మాట్లాడాం. అది నషాపేట నుంచి మేము పుస్తకాలు తెప్పించుకున్నాం సార్. మేము తప్పకుండా మన ఆ విషయాలన్నీ క్లాస్ లో వద్దు, వీడిగా మనం మాట్లాడుకుందాం. అంటే చెప్పండి, లేదా క్లాస్ క్లోజ్ చేద్దామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. సార్ మేము హోమియో క్లాసెస్ కి ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాము. ఓకే. సో అంటే మాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే హోమియో క్లాసెస్, హోమియో అంటే ఒక డాక్టర్ దగ్గరికి, హోమియో డాక్టర్ దగ్గరికి ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్ళడము, మెడిసిన్ తీసుకోవడము, రావడము ఇట్లా ఉంటుంది. సో నేను 4-5 క్లాసెస్ స్టార్టింగ్ నుంచి క్లాసెస్ అటెండ్ అయ్యాను. సో ఈ క్లాసెస్ లో నాకు ఈ రోజు టేక్ అవే పాయింట్స్ లో నాకు అనిపించింది ఏంటి అంటే హోమియో ద్వారా ఫర్ ఎవ్రీ డిసీజ్ అండ్ ఫర్ ఎనీ డిసీజ్ దెర్ ఈస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ టెంపరరీ ట్రీట్మెంట్ అన్లైక్ అలోపతి. సో ఇక్కడ మీరు చెప్పే దానిలో అంటే నేను కొన్ని మీరు కేసెస్ కూడా తీసుకొని చెప్తున్న దానిలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఎలాంటి క్రిటికల్ వాటికైనా, ఎలాంటి కాంప్లికేటెడ్ వాటికైనా వేర్ అలోపతి ఆల్సో కెన్ నాట్ గివ్ ఎ సొల్యూషన్, అలాంటి వాటికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ మెడిసిన్ దొరుకుతుంది అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మా హస్బెండ్ కి యాక్చువల్ గా బీపీ ఉంది. దీని గురించి మేము చాలా సార్లు చాలా చోట్ల కూడా అడిగాం. అంటే యాక్చువల్ గా తన డైట్ ఇవన్నీ తను పక్కన పెట్టేస్తే ఫస్ట్ దీనికి మేము అలోపతిని అడిగితే దిస్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ మెడిసిన్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ ఎ కామన్ డిసీజ్. ఇది ఒక పాయింట్ వాళ్ళు చెప్పేసింది. దే హ్యావ్ గివెన్ ఎ కన్క్లూషన్. అండ్ అదే హోమియోపతికి వెళ్తే హోమియోపతిలో వాళ్ళు ఫస్ట్ 2 times వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ గివెన్ మెడిసిన్. వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, మీరు ఇంకా తర్వాత దీన్ని వాడిన తర్వాత ఇంకా యూ నీడ్ నాట్ లుక్ బ్యాక్, మీకు సొల్యూషన్ దొరికిపోయినట్టే, ఇంకా రాదు అని ఒకటి చెప్పారు. మళ్ళీ ఒక 3-4 months తర్వాత ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత లేదు మేము ఇంతకుముందు డయాగ్నోస్ చేసింది కాదు, నౌ యు ఆర్ హ్యావింగ్ అబ్సల్యూట్ బ్లడ్ ప్రెషర్. సో దీనికి నేను హోమియోలో నేను ఇవ్వలేను, మెడిసిన్ ఇవ్వలేను, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఒకటి చెప్పేశారు. సో అంటే ఇట్లా మేము ఇక్కడ క్లాసెస్ లో వినేటప్పుడు ఒకటి, అక్కడ రియల్ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా ఉంటే ఇట్స్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ కాంట్రడిక్షన్. కరెక్ట్ మేడం. ఎస్, నేను చెప్తున్నాను. అందు గురించి అందరికీ కూడా దయచేసి నేను క్లాస్ మాత్రం జూమ్ మీటింగ్ లో కండక్ట్ చేస్తాను. మీరు దూరంగా ఉన్న వాళ్ళైనా సరే 3 months ఒకసారి అయినా సరే నేను ప్రాక్టికల్ గా చూపించేటువంటి డిస్పెన్సరీకి మీరు రండి. ప్లాన్ యువర్ సెల్ఫ్. అండ్ ఎవ్రీ సండే ఇక్కడ అందుగురించి సండే మార్నింగ్ నేను క్లాస్ పెట్టింది ఉద్దేశం. సండే నాడు మీకు లైవ్ గా నేను పేషెంట్స్ ని చూపిస్తాం మీకు ఇక్కడ. మనకి ఎవ్రీ సండే మార్నింగ్ ఇక్కడ 9 to 11:30 మీకు డిస్పెన్సరీ ఉంటుంది. అలాగే మన డిస్పెన్సరీస్ ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మన వాళ్ళు చూపిస్తారు, లేదా మీరు నా దగ్గరకు వస్తే నేను ప్రత్యేకంగా నేను మీకు చూపిస్తాను. ఇవ్వండి ఈ కేసు ఇది, మనకు హైపర్కమ్ కేసు ఇది, ఇలా ఇచ్చాను, ఇలా తగ్గింది అని డైరెక్ట్ గా మీకు పేషెంట్ తోటి ఇంటరాక్షన్ చూపిస్తాను. ఇంకా ఫ్యూచర్ లో మనం చేయబోయేటువంటిది ఏంటంటే ఈ క్లాసెస్ లో కూడా నేను డైరెక్ట్ గా పేషెంట్ ని మీకు లైవ్ లో తీసుకొచ్చేస్తాను మీకు. సో పేషెంట్ ఏ సిమ్టమ్స్ తోటి వచ్చాడు నా దగ్గరికి, వాడికి ఎలా మందులు ఇచ్చాను, ఇప్పుడు పేషెంట్ ఇలా ఉన్నాడు ఏంటనేటువంటిది మీరు డైరెక్ట్ గా పేషెంట్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు ఫ్యూచర్ క్లాసెస్ లో. సో నేను అంటే మాకు అనిపించింది ఏంటంటే ఇట్లాగా అంటే మిగిలిన వాళ్ళందరి దాని గురించి పక్కన పెడితే మిమ్మల్ని మేము డైరెక్ట్ గా చూస్తున్నాం కాబట్టి వై కాంట్ వి హ్యావ్ డైరెక్ట్ మెడిసిన్ ఆర్ డైరెక్ట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ యూ అనేది మాకు అనిపిస్తుంది. సో అది మేము మీ అపాయింట్మెంట్ బట్టి తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సార్. అండ్ ఇంకొకటి కూడా అంటే నేను మీరు చెప్పిన దానిలో ఒకటి చెప్పారు, దీస్ ఆర్ ఆల్ ద ఓన్లీ ద వెహికల్స్ విచ్ ట్రాన్స్మిట్ ద మెడిసిన్ అని చెప్పారు. సో అంటే ఒక మెడిసిన్ ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే యూ నీడ్ ఏ వెహికల్. సో ఆ వెహికల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద పిల్స్ విచ్ యు ఆర్ టేకింగ్, పిల్స్ కానీ లిక్విడ్ ఫామ్ లో కానీ ఏదైనా.
సో నేను అంటే నాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఎక్కడైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు దేర్ ఈస్ నో ఎక్స్‌పైరీ డేట్ ఫర్ హోమియో మెడిసిన్. సో మీరిందాక ఒకటి కేస్ చెప్పారు. ఒక క్రిటికల్ అబ్డామినల్ క్రాంప్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 4 ఇయర్స్ బ్యాక్ చేసిన మెడిసిన్ విచ్ ఈస్ ఇన్ బ్రౌన్ కలర్ దాన్ని కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ గన్ షాట్ మెడిసిన్ అని. సో అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. మామూలుగా మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఎక్స్‌పైరీ డేట్ చూస్తాము. ఎక్స్‌పైరీ డేట్ లేదు అంటే డెఫినెట్‌లీ వి విల్ స్టాప్ ఇట్. కానీ అంటే ఇది మిగిలిన వాటికి కూడా క్యాన్ వి టేక్ ఇట్ గ్రాంటెడ్? ఎక్స్‌పైరీ డేట్ ఉండకుండా ఉంటుందా? లేకపోతే వాట్ విల్ బి ద మినిమమ్ వాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఎ మెడిసిన్? రైట్ మేడం. జనరల్లీ హోమియోపతిలో ఎక్స్పైరీ డేట్ లేదని చెప్పడానికి ఉద్దేశంగా నేను ఆ కేసు చెప్పాను. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ఫాలో ద ఎక్స్పైరీ డేట్ ఫర్ ద హోమియోపతిక్ మెడిసిన్స్ ఆల్సో. సో వాట్ we generally follow is once we prepare the medicine, it can be used for 2 years. After that, Okay. again we'll prepare the same medicine and we'll dispense it. That is what we అది మా generally దగ్గరికి follow. వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ద మెడిసిన్ ఫ్రమ్ ఎ డాక్టర్ వి విల్ టేక్ ఇట్ యాస్ 2 ఇయర్స్. అంతే Correct. కదా? ఇంకా అలాగే తీసుకోవాలి. అలాగే తీసుకోవచ్చు, పర్వాలేదు. సో ఫైన్ సార్, వి ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎందుకంటే రూట్ కాజ్ అనేది ఒకటి డిసీజ్‌కి రూట్ కాజ్ అనేది దట్ యూ విల్ స్టార్ట్ ఓన్లీ ఇన్ హోమియో. ఇట్ ఈస్ నాట్ లైక్ అలోపతి. అలోపతిలో మనం ఎంత వరకు వెళ్ళినా కూడా రూట్ కాజెస్‌ని ఎప్పుడు చూడరు. పైన Right. ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు. సో Correct. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Okay. థ్యాంక్ యూ. ఓకే Okay. సార్. Right. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి ఒకసారి అదే బైక్ నుంచి కింద పడింటే బయట దెబ్బలేం తగలలేదు. అదే మూకి దెబ్బలు అంటారు అట్లా. అప్పటికి తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా వాకింగ్ ఎక్కువ చేస్తే అదే పెయిన్ మళ్ళీ తెలుస్తుంది. వాకింగ్ కూడా పోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మీరు ఇది చెప్పారా హైపరికమ్ అది Yes. వాడుదునా? అంటే ఇప్పుడు మీరు హైపరికంలో 30, 200 అట్లా చెప్పారు సార్. అది ఏజ్ ని బట్టి ఇవ్వాలనా లేకపోతే పెయిన్ బట్టి ఇవ్వాలనా? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ వేశారు. మీకు దీని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్ తీసుకుంటాం. మేము పొటెన్సీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఇది నెక్స్ట్ క్లాస్లో నేను ఈ పాయింట్ తోటి స్టార్ట్ చేస్తా క్లాస్. సార్ నేను ఇప్పుడు ఇవ్వచ్చా మా అబ్బాయికి అబ్బాయికి 24? ఇప్పుడు హైపరికమ్ 200 ఒక డోస్ ఇవ్వండి. ఫర్దర్గా ఎలా చేయాలి ఏంటి అనేటువంటి జనరల్గా ఈ డౌట్ అందరికీ కూడా క్లారిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో చేస్తానండి. సార్ అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి? ఓన్లీ ఒక్కసారి మాత్రమే 6 మాత్రలు ఇవాళ వెయ్యండి. తర్వాత ఏం 6 చేస్తారో నేను మాత్రలు. మీరు చెప్తాను మీకు మేడం. థ్యాంక్ యూ సార్. మంచిదండి. క్లాస్ అంతటితో కంక్లూడ్ చేస్తున్నాము. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.